what I feel. So యాక్టర్గా వచ్చారు, తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్. అసలు ఇక్కడ లింక్ స్టార్ట్ చేసినప్పుడే ఇక్కడ ఎంతమంది లింక్తో ఎనీ జర్నీ నాన్నతో ఇక్కడి నుంచి మొదలైంది, ఇక్కడి నుంచి మొదలైంది, ఇక్కడి నుంచి మొదలైంది అలా కనిపిస్తుంది. సో మా పెద్దనాన్న ఇక్కడే ఉన్నారు, వెల్కమ్ పెద్దనాన్న. సో పెద్దనాన్న పాపం ఏదో చదివించడానికి ట్రై చేశారు మా నాన్ని, వీడు చదవట్లేదని బుక్స్ చేశారు. సో అంటే బ్రదరే చేతులు ఎత్తేసారంటే ఇంకా చూసుకోండి ఎంత ఇష్టం ఉంది ఇండస్ట్రీకి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, హీ స్టార్టెడ్ ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ స్కూల్, అలా మొదలయ్యి దెన్ అక్కడి నుంచే చక్రి ఫ్రెండ్షిప్ మొదలైంది, దెన్ ప్రభు గారు, అప్పటి నుంచే అశోక్ తాత ఇండస్ట్రీకి రావడం, అదంతా ఈ రోజంతా చాలా ఫ్యామిలీగా హోమ్గా కనిపిస్తుంది. బేసిక్గా ఎందుకు మీకు ఇంత హోమ్లీగా కనిపిస్తుంది అంటే దట్ ఈస్ వాట్ మయూఖ్ హ్యాస్. ఐ కెన్ స్ట్రాంగ్లీ సే, ఇంతమంది ఇలా ఉన్నా, ఇంత ఫార్మల్గా జరుగుతున్నా, ఇంత సరదాగా జరుగుతుందంటే ఇట్ ఈస్ మయూఖ్, అందుకని ఇలా జరుగుతుంది. పూరి జగన్నాథ్ వన్ డే వాళ్ళ అబ్బాయికి ట్రైనింగ్ నేర్పిస్తూ ఉన్నారు నాన్న. సో నేర్పిస్తూ ఉన్నప్పుడు ఇలా నువ్వు ఒక లైక్ నట్షెల్ లాగా అవ్వకూడదు, పీపుల్ హ్యావ్ టు కమ్ లర్న్ ఫ్రమ్ యూ అన్నది జరిగిందనమాట. సో మనకి మయూఖ మొదలైన తర్వాత యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ అన్నది కంపల్సరీ స్టార్ట్ అవ్వాలి, అది నువ్వు చేస్తే చాలా 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 బాగుంటుంది అని ఒక డిస్కషన్ జరిగి దెన్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యి, అదేదో ఎవరో ఏదో సెలబ్రిటీ ఇంకెవరో రిక్వెస్ట్ చేస్తే అలా కాకుండా ఇట్ షుడ్ బి ఓపెన్ టు ఎవ్రీ వన్. దిస్ డే ఈజ్ వెరీ స్పెషల్ టు ఎవ్రీ బ్యాచ్లో ఈ ఇనాగరేషన్ డే ఈజ్ వెరీ స్పెషల్ ఫర్ హిమ్, బికాస్ నాలాగే వస్తున్నారు ఇండస్ట్రీకి, దే వాంట్ టు ప్రూవ్ సంథింగ్, దే వాంట్ టు లర్న్ సంథింగ్. సో అలా చేసుకుంటూ వచ్చి దానికి మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ అయిన అమ్మతో అవ్వడం, అమ్మ బ్లెస్సింగ్స్ వల్లే ఇది ఇలా వెళ్తుంది. అమ్మ అలా స్టాండర్డ్గా ఒక బేస్మెంట్ ఇచ్చింది కాబట్టి దిస్ ఇస్ గోయింగ్ లైక్ దిస్ అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఈస్ వాట్ ఈస్ ద ట్రూత్. సో అది అలా జరుగుతుంది. ఐ లవ్ యూ అమ్మ, ఇలాగే జరుగుతుంది కూడా, ఇలా 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 ఇలా. నడివే నరసింహరావు తాతయ్య మీరు రండి ప్లీజ్, వెల్కమ్. సుద్దాల అశోక్ తేజ గారు, తాతయ్య అంటేనే బాగుంది, ప్లీజ్ వెల్కమ్ తాతయ్య సుద్దాల అశోక్ తేజ గారు. చక్రి, so big film star from Tollywood or Bollywood or whatever languages. He's not an actor but still a writer, producer, director, and he sings sometimes. So many things into him. Idantha kaadu, he is like our John, our beautiful John. He's our always manaki seasonal friends untaru. ఈ మందు కొడితే బ్యాచ్, ఇంకేదో బ్యాచ్, బాధపడితే బ్యాచ్, సంతోషం. But always, if there's a friend to Tej, that's Chakri. For his work. Please come. Thank you, sir. Sujit sir, please welcome sir. నేను కూడా ఒక ఫ్యాకల్టీ, సో ఐఎమ్ చేతన, ఉత్తేజ్ గారు అమ్మాయిని. And I've done my masters in Kuchipudi, diploma in Kuchipudi, whatever it is. I love dance. And also I've done my diploma in screenplay writing. So సినిమాలు పిచ్చి, సినిమాలు చూస్తుంటాను, సినిమాలు చూసి రాస్తుంటాను. So whatever it is, the movement, the dance, whatever it is, I'm included in that. So yeah, and I'm also an actor. And whatever it is, actor. I'm also an actor. ఇప్పటికి కుక్క కావాలి అనద్దు ప్లీజ్, అయిపోయింది. అండ్ వన్ ఓన్లీ నాన్న, ది ఎవ్రీథింగ్ ఆఫ్ మయూఖ, ప్లీజ్. అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది ఈ 20th బ్యాచ్లో నేను కూడా భాగం అవుతున్నందుకు. చాలా చాలా సంతోషంగా ఉంది అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ మయూఖ. సార్, we always tell what is the speciality of Mayuka here. Chala institutes unnai outside. Here, the secret of Mayuka I am revealing on 20th batch. Okay. What we gonna teach here? We are not teaching acting here. Yes. That's for sure. We are not teaching acting here. What we gonna teach you here is, we'll teach
you to how to learn acting. How you can learn acting. We can't teach acting, but we can teach you how you can learn acting. That's the thing we can teach you. That is a method we can develop here. So adi actually we will do here. So nobody teach you acting, but ikkada the learners we take as a students as a learners only first thing. That's the best thing in the Mayuka. No manchi actor avvalanunte you should be with good actors. That is a very very good thing, because you learn. Nobody teach you acting, but you can learn. So that is the point, I want to say here. And నేను ఎక్కువ మాట్లాడలేను because I'm looking forward to hearing from JD sir and Suthar Ashok Teja garu. And thank you so much for coming here. And I wish you all the best for all joiners of the 20th batch. I'm looking forward to see you in the sessions. And I congratulations all other previous batch actors. And thank you so much. మీరంతా చాలా అదృష్టవంతులు, ఎందుకంటే యూ హ్యావ్ కమ్ టు మయూకా. మీ తెలివితేటలు ఎక్కడ తెలుస్తాయంటే మీరు మయూకాలో జాయిన్ అయినప్పుడే మీ తెలివితేటలు తెలుస్తున్నాయి. సో ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్. వీడు నా తమ్ముడే, కానీ వీడు ఎంత దుర్మార్గుడు అంటే ఆఖరికి నేను రాస్తానని డైలాగులు రాయొద్దు అంటాడు. ఏమనంటే నీకు ఆ బాడీ లాంగ్వేజ్ తెలియదు అంటాడు. ఏదో అంటాడు వాడు అంటుంటాడు, కానీ నేను రాస్తూనే ఉంటాను. నేను రాస్తానంటాను, అయినా వద్దంటాడు. అది మా ఇద్దరికి ఉన్న అనుబంధం. అలాగా తమ్ముడు లాంటి గొప్ప వ్యక్తిని ఇంట్రడ్యూస్ చేయడం అన్నది నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే వాడు ఎంత గొప్పవాడు అయిపోయాడంటే చివరికి రామ్ గోపాల్ చేతికి ఎక్కిపోయేంత గొప్పవాడు అయిపోయాడు. ఆ రామ్ గోపాల్ గారు మామూలుగా జనరల్గా మనుషులు వీడు మాత్రం అసలు ఆ డైలాగులు రాసేసి ఆ రావు గారు వెళ్ళి సినిమా చేశాడు. ఆ దెబ్బతోటే ఫస్ట్ సినిమాతోటే హీ హాజ్ బికమ్ ఏ గ్రేట్ మ్యాన్. అంచేత ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్. జీవితంలో మయూకాకి మీరు రావడం అన్నది, మీరు సెలెక్ట్ చేసుకోవడంలో చాలా అద్భుతమైన విషయం. ఇంకా ప్రియమైన పద్మ మయూక ఇన్స్టిట్యూషన్ పిల్లలందరికీ శుభాకాంక్షలు, శుభాభినందనలు. మా పద్మమ్మను గుర్తుకొస్తుంది. ఓకే, అమ్మాయి చెప్పింది తనే బేస్మెంట్ అంతా తనే వేసింది. తను పాత బ్యాచ్ పిల్లలందరికీ బాగా తెలిసిన మా పద్మమ్మ, ఆమెను గుర్తు చేసుకుంటూ ఆ ఉత్తేజ్ గురించి, మైకాకు ఉత్తేజ్ గురించి నేను పెద్దగా ఏం చెప్పలేదు. ఎందుకంటే ఇది 20వ బ్యాచ్ అంటున్నారు, 20వ టీం. అన్నీ బాగుంటే 100వ టీంకి కూడా నేను ముఖ్య అతిథిగా వస్తాను. నేను మీరు అనుకున్నంత ఎంగు కాదు, ఉట్టి రంగే ఇదంతా. అంటే మా ఉత్తేజ్ని మా అక్క వాడు ఏడుస్తున్నాడు, కాస్త ఎత్తుకోరా బాబు అంటే ఎత్తుకొని ఆడించిన వాడిని నేను. అట్లాగానే మీరు నన్ను అనవసరంగా ఏజ్ ఎక్కువ అని అండర్ ఎస్టిమేట్ చేయండి. చిన్నవాడి కదా, మరి చిన్నపిల్లలు ఎత్తుకుంటారు కదా. ఇంకా ఉత్తేజ్ చాలా చిన్నపిల్లాడప్పటి నుంచే కళలంటే మనకి ఇష్టం. వాళ్ళ నాన్న ఒకసారి కంగారు పడుతూ ఉంటే వాడు కొంచెం ఇంట్రెస్ట్ ఇట్లా లేదురా చదువు మీద అన్నట్టు మాట్లాడితే, వాడిని డిస్టర్బ్ చేయకండి, వాడు ఏది కోరుకుంటున్నాడో అటువైపు వెళ్ళనియండి అని వాళ్ళ నాన్నకి అమ్మకి కూర్చోబెట్టుకొని చెప్పాను నేను. వాడు ఏం చేస్తున్నాడో అది చేయనివ్వండి, దానివల్ల వాడికి బాగుంటుంది అని చిన్నప్పుడు చెప్పేవాడిని చూసి. వాడు మీ మాస్టర్, మేమైతే వాడని అంటాము. హై స్కూల్లో ఉన్నప్పుడు నేను రాసిన ఏకపాత్రాభినయాలు తను యాక్టింగ్ చేశాడు స్కూల్లో. నేను అల్లూరి సీతారామరాజు సినిమా చూసి రూదర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు యొక్క డైలాగ్స్ అన్ని రాస్తే మా తమ్ముడును వీడు సీతారామరాజు, వాడు రూదర్ఫర్డ్. అంటే 9th క్లాస్ సంగతి చెప్తున్నా, ఆయన 9th క్లాస్ సంగతి. అట్లా ఒక రకంగా వాళ్ళ నాన్న గొప్ప కవి,
వాళ్ళ తాత అంటే మా నాన్న సుద్దాల హనుమంతు, పేరు వినుంటారు కొంతమంది, ప్రజాకవి సుద్దాల హనుమంతు వాళ్ళ తాతయ్య. వాళ్ళ యొక్క పాటలు, మేము పాడే పాటలు, మేము రాసుకున్న పాటలు, మేము రాసిన కథలు, నాటికలు, ఏకపాత్రగాలు, ఇవే వాడు కూరంట పువ్వంట అని ఆడుకున్నట్టుగా అలా మా పాత్రలతో, మా పాటలతో, వాళ్ళ నాన్న పాటలతో, వాళ్ళ తాత పాటలతో ఆడుకుంటూ పెరిగిన వాళ్ళల్లో ద ఉద్దేశ్ ఇది ఫస్ట్ పర్సన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మా మొత్తం రక్త సంబంధం కూడా. కాబట్టే వాడు యాక్టర్ అయ్యాడు, ఇప్పుడు మీకు ప్రిన్సిపాల్ అయ్యాడు. ప్రిన్సిపాల్ అంటారు, మరి ఏమంటారు, ప్రిన్సిపాల్ అయ్యాడు. నేనున్నాను, నేనే ఉన్నాను, ఇంకపోతే నేనే యాక్టర్ కాదుగా, అందరికీ ఎరుకున్న విషయం. నేను మా ఇంటికి వెళ్ళాను, మా అమ్మ ఉంది అప్పుడు. నేను వెళ్ళగానే మా అమ్మని కూర్చుని 11 అయింది. ఇంట్లో మా ఆవిడ ఉంది, వంటింట్లో మా పాప ఉంది. నేను వెళ్ళగానే ఏం కొడుకా నువ్వు ఇంతవరకు రాకపోతేంద్రా నేను కూడా తినకుండా కూర్చున్నా. అంటే అమ్మా నువ్వు ఎందుకే, నేను వచ్చేదాకా ఎందుకు ఎదురు చూస్తున్నావే, చెప్పు, నువ్వు అప్పుడే తినమని చెప్పింది కదమ్మా అన్న. ఈ లోపల నా బిడ్డ వచ్చింది, బంగారము మా బంగారు తరపున తల్లి ఏం చేస్తున్నారు మీరు, ఏం అమ్మా నువ్వు తినాలి, ఇట్లా లేట్ చేయొద్ది అమ్మా. బంగారం ఇది చిట్టి బంగారం, మీ అమ్మేది అంటే ఇట్లా చూపించింది. వంటింట్లోకి వెళ్ళా. మా ఆవిడ విచిత్రంగా ఎందుకో ఏమో ఆ రోజు బాగా మల్లెపూలు పెట్టుకొని ఏదో చేస్తుంది, చికెన్ మాస. ఏంటి నువ్వు చికెన్ చేస్తున్నావు? మీకోసమే చేస్తున్నా. కాదు మరి మల్లెపూలు స్పెషల్ అన్న. ఒకే వ్యక్తి మదర్తో మాట్లాడేటప్పుడు, కూతురుతో మాట్లాడేటప్పుడు, భార్యతో ఒంటరిగా మాట్లాడేటప్పుడు వివిధమైనటువంటి డైలాగ్ డెలివరీ. అది ఏ రైటర్ అన్నా నడుమడి నరసింహరావు గారు నాకేమన్నా రాసిచ్చాడా? నటన పుట్టుకతోనే మీలో ఉంది. రచన, నటన, గానం, వాట్ ఈజ్ నాట్, సర్వ కళలు మనకు పుట్టుకతోనే ఉన్నాయి. దాన్ని మనం మాస్టర్ స్టైల్కి తీసుకుపోవడమే ఇక్కడ వాళ్ళు చెప్తారు, మీరు నేర్చుకుంటారు. వీఆర్ ఆల్ యాక్టర్స్. భగవంతుడా మీ హృదయంలో ఉన్నటువంటి ఆ సంకల్ప అగ్ని మిమ్మల్ని మయూఖాలో చేర్చింది. మయూఖ ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో ఒక అద్భుతమైనటువంటి, దాన్ని ఏమంటారు, IFI ఇది ముద్ర అంటారు కదా, ISI ముద్ర లాంటి ఒక అద్భుతమైనటువంటి ముద్రను అచిరకాలంలోనే సంపాదించుకున్నటువంటి ఏకైక సంస్థ. చాలా చాలా ధైర్యంగా అంటున్నాను, అండర్లైన్ వర్డ్, ఏకైక ఇన్స్టిట్యూషన్. మరి ఇప్పుడు మా డైరెక్టర్ అంటుంటారు, సినిమా అంతా రెడీగా ఉందయ్యా, షూటింగ్ మొదలెట్టాలి అంటారు. అన్నట్టుగా మీరు యాక్టర్సే, కాకపోతే షూటింగ్ మొదలు కాలేదు. విత్ ఇన్ 6 monthsలో మీ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంట్లోకి బయటకు పోవడం. సో ఆల్ ది బెస్ట్ డాడీ. మయూఖ జర్నీ గురించి ఏం చెప్పాలి? 20 బ్యాచ్లుగా నేను చూస్తున్నాను, నేనే పౌరోహిత్యం వహిస్తున్నాను. ప్రతి బ్యాచ్లో కూడాను మయూఖను నిర్వహిస్తున్నటువంటి విధానం గురించి నేను ప్రత్యేకంగా అభినందిస్తూ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇన్ మై లాంగెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ ద లాస్ట్ 35 years చాలా ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, చాలామంది యాక్టింగ్ కూతురున్నాయి, అదని చేశారు. చాలా స్టాండర్డ్గా రన్ అయినటువంటి మాత్రం వెరీ ఫ్యూ అనే చెప్పాలి. ఇంకా 1-2 ఇన్స్టిట్యూట్స్ తర్వాత ఒక యాక్టింగ్ స్కూల్ స్టాండర్డ్స్లో కొన్ని ప్రమాణాలు ఇన్ ద సెన్స్ స్టాండర్డ్స్ ఆఫ్ ఒక యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ రన్ చేయాలి అంటే ఏదో 4 గోళ్ల మధ్య ఫీజులు తీసుకొని ఇదిగో దుర్యోధన ఏకపాత్రమైన డైలాగులు, లేకపోతే దానవీర సూర్కరణ డైలాగులు, ఈ డైలాగులు నేర్పిస్తమే యాక్టింగ్ అనుకునేటువంటి పరిస్థితుల్లో యాక్టింగ్ ఈజ్ ఎ కోర్స్, యాక్టింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిలబస్, యాక్టింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టాండర్డ్స్ అనేటువంటి ఒక ప్రామాణికమైనటువంటి సిలబస్తో ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేయటం అనేటువంటిది ఐ హ్యావ్ సీన్ ఓన్లీ ఇన్ ద మయూఖ అని మాత్రం నేను ఇంకా పరంగా చెప్పాను.
నేను చెప్పేవాడిని ఎప్పుడు 18 మందిని పెట్టుకో, ఇది లక్కీ నెంబరు. అలాగంటే మొక్కున్నటువంటి ప్లేస్కి కానీ దీనికి కానీ సరిపోతుందంటే దాదాపు 50 అప్లికేషన్స్ వచ్చినా సరే హీ సెలెక్ట్స్ ఓన్లీ 18 పీపుల్. హీ డజంట్ గో మోర్ దాన్ దట్. ఏ బ్యాచ్ కూడాను ఆ విధంగా దాటి వెళ్ళలేదు. ఇంకా కొన్ని సందర్భాల్లో తక్కువే తీసుకున్నాడు. అయితే నేను డబ్బులు ఇచ్చిన ప్రతి వాడికి అడ్మిషన్ అనేటువంటిది కాదు, అర్హత ఉన్న ప్రతి వాడికి అడ్మిషన్ అనేటువంటి కాన్సెప్ట్లో తను డబ్బులు అనేటువంటి మానిటరీ మ్యాటర్స్ అనేటువంటి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇన్స్టిట్యూట్లో చూస్తారు. కానీ మానిటరీ సెకండరీ ఆస్పెక్ట్ అండ్ ద క్వాలిఫికేషన్ ఇస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. సుధాల సోక్తేజ గారు చెప్పినట్టుగా యూ పీపుల్ ఆర్ లక్కీ టు సెలెక్ట్ దిస్. దేన్ని మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఇన్స్టిట్యూట్ని బట్టి, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక డిపార్ట్మెంట్ని బట్టి మన ప్రోగ్రెస్ అనేటువంటిది ఉంటుంది. ఆ విధంగా యూ హ్యావ్ సెలెక్టెడ్ ఏ వండర్ఫుల్ ప్లేస్ టు చూస్ పర్స్యూ యువర్ కెరీర్. అంతవరకు మిమ్మల్ని ఆల్ ద బెస్ట్ టు ద 20th బ్యాచ్. అట్ ద ఎండ్ ఉత్తేజ్ గురించి నేనేం చెప్పాలి? ఏమి చెప్పను. ప్రతిరోజు సాయంత్రం 6:30, 7:30 మధ్యలో ఉత్తేజ్ ఏంటంటే ఎక్కడ ఉంటామంటే 7 to 7:30 వీ విల్ బీ దేర్ ఇన్ శ్రీనగర్ కాలనీ. వచ్చిన టీ బంక్ దగ్గర టీ తాగుతూ ఉంటాం. దట్ ఈస్ అవర్ కేర్ ఆఫ్ అడ్రస్. దిస్ ఈజ్ హ్యాపెనింగ్ సిన్స్ 10 years. తను నాకు 30 years శివ టైం నుంచి ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్. ఇప్పుడు టీ తాగేవాళ్ళం, ఆ రోజుల్లో మధ్యాహ్నం లంచ్ చేసేవాళ్ళం. ఏదో మెస్ పేరు ఏంటి? మాధురి మెస్ ఉండేది నల్లకుంటలో. నేను అప్పుడు ఉదయంలో జాబ్ చేశాను. ఉదయం ఆఫీస్కి దగ్గరలో నల్లకుంటలో మాధురి మెస్. తను అక్కడికి లంచ్కి వచ్చేవాడు, నేను అక్కడ లంచ్ చేసేవాడు. మాతో పాటు ఆర్నారాయణమూర్తి గారు కూడా వస్తుండేవాళ్ళు. ఇట్ వాజ్ ద లాంగెస్ట్ జర్నీ. ఈ లాంగెస్ట్ జర్నీలో తను ఎన్ని విధాలుగా డెవలప్ చేసుకున్నా అంటే హీ హెస్ డెవలప్డ్ హిమ్సెల్ఫ్ in every aspect. A comprehensive film personality అంటాను నేను. హీఈస్ ఎ రైటర్, హీఈస్ ఎ డైరెక్టర్, హీఈస్ ఏ యాంకర్, హీఈస్ ఏ పోయెట్, హీఈస్ ఆర్గనైజేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఒక అద్భుతమైనటువంటి వక్త. ఏదైనా ఒక దాని మీద మాట్లాడాడంటే అసలు డయాస్, రవీంద్ర భారతి లాంటి డయాస్ కూడా క్లాప్స్తో మారుమోగిపోతాయి. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ అంత ఉన్నటువంటి వ్యక్తి తను. ఇక ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేయడానికి కావాల్సినటువంటి ఎవ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఏ కాంప్రహెన్సివ్ ఫిలిం పర్సనాలిటీ ఉత్తేజ్ రన్ చేస్తున్న ఈ మయూక. మరిన్ని ఇందాక 100 అన్నారు. 100వ దానికి కూడా నేను గెస్ట్గా వస్తాను. నాది కూడా అదే మాట. ఐ విల్ ఆల్సో బి వన్ ఆఫ్ ద గెస్ట్. యాంకరింగ్ నాకు అప్పుడు ఇవ్వదు అనుకో ఇంక తను. నువ్వు సో 100th బ్యాచ్ కూడాను చాలా మదిగా మనం జరుపుకోవచ్చు, నిర్వహించుకోవచ్చు. విత్ ఆల్ ద హోప్ ఐ విష్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఏ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ. ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకున్నాను. హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? తండ్రి తల్లులు అందరు బాగున్నారా? దిస్ ఇస్ పద్మ. థ్యాంక్స్ పద్మ. అంటే కుటుంబ వ్యవస్థ బాగాలేకపోతే చాలామందితో బంధుత్వాలు ఉండవు. ఇంట్లో బాగుంటేనే ప్రపంచంతో కూడా బాగుంటాం మనం. అది అమ్మవచ్చు, భార్య అవ్వచ్చు. అలా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను అంటే మేము వయసులో ఉన్నప్పుడు కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. కానీ తన బాధ్యత, తన ప్రేమ, నాకు తోడ్పడడం, నా వెన్నంటి ఉండడం, నా పన్నంటి ఉండడం, నా కన్నంటి ఉండడం వల్ల ఈరోజు ఈ స్థానంలో ఉన్నాను నేను. లవ్ యూ సో మచ్ పద్మ. మొన్న ఇప్పుడు రాశాను, నువ్వు లేవు, ఇంటికి తోరణం లేదు, గడప పసుపు లేదు, పండగ లేదు, పబ్బం లేదు, ముచ్చట లేదు, కుటుంబ వ్యవస్థ లేదు, దీపం లేదు. అంటే స్త్రీ అంటే ఇన్నే. నువ్వు ఒక్కదానివే అనుకున్నాను, ఇన్ని తీసుకెళ్ళిపోయావా? సో అన్నీ తీసుకెళ్ళిపోయినా మయూఖాన్ని చెల్లినందుకు థ్యాంక్స్. మయూఖా లేకపోతే చచ్చిపోయేవాడిని. సినిమా అన్నది ఓకే, అది నాలో ఉన్న జిల్ కొద్ది అమ్మ నాన్న మామయ్యలు వీళ్ళందరి ద్వారా సినిమాకి వచ్చాను. బట్ మయూఖా అన్నది మాత్రం పద్మే. పూరి డార్లింగ్ చేతన చెప్పేసింది, ఆకాష్ ట్రైనింగ్ చేయడం, అలా
అసిస్టెంట్ డైరెక్టర్గా ఉండి అందరినీ ట్రైన్ చేయడం నా వెనక ఉన్న నేపథ్యం. బట్ తను వెనక ఉండి మయూఖాని ఎందుకు ఇచ్చేళ్ళిందా అనిపించింది. ఒక చిన్న రూమ్లో పడుకునేవాడిని, ఇంత సందులో ఎలుకలు వచ్చి పాదాలు మడిమలు కొరికేవి, అలాంటి ప్లేస్లో ఉన్నాం. అలాంటిది ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది హైదరాబాద్లో, దాదాపు 2.5-3 కోట్ల విలువ చేసే ఇల్లు. అది కూడా పద్మే కట్టించింది. ఎందుకో అనుకున్నాను, ఐ డోంట్ నో. అన్నీ సెక్యూర్ చేసి వెళ్ళింది ఏంటో, మయూఖా ఇచ్చి వెళ్ళింది. వీడు సినిమా పిచ్చోడు, వీడు హ్యాపీగా బతికేయాలి అందులో అని. సో అది చెల్లింది, అది చెల్లింది, అన్నీ సెట్ చేసి హ్యాపీగా ఏదో పేరెంట్స్ పిల్లలకి అన్నీ సెట్ చేసి వెళ్ళినట్టు. థ్యాంక్స్ పద్మ. మయూఖా గురించి తెలుసు, చాలా ఆనందంగా ఉంది. రే మీరందరూ లాస్ట్ బ్యాచ్ పిల్లలందరూ వచ్చారు, చాలామంది సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. డబ్బింగ్ హీరోలకి ఇప్పుడు తెలుగులో యాక్ట్ చేస్తున్న హీరోలకు కూడా మయూఖా పిల్లాడు వెళ్ళి డబ్బింగ్ చెప్తున్నాడు అంటే నాకు అంతకంటే ఆనందంగా ఉంటుంది తెలుగు హీరోలకి. అలా కిరణ్ కానీ చాలామంది, అక్కడ వెంకీ ఉన్నాడు, మన అశోక్ ఉన్నాడు, అందరూ యాక్ట్ చేస్తున్నారు. మన కమెడియన్ కమ్ హీరో సుధాకర్ వాళ్ళ అబ్బాయి బెన్నీ ఉన్నాడు, తను డైరెక్ట్ చేస్తున్నాడు, యాక్ట్ చేస్తున్నాడు. సో మయూఖా నుండి వెళ్ళిన ప్రతి పిల్లాడు సెట్లో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంది. లవ్ యూ సో మచ్. మావయ్య చాలా బాగా మాట్లాడారు యాక్టింగ్ గురించి, యాక్టింగ్ వాటి గురించి. యాక్టింగ్ ఈజ్ నాట్ ఇట్స్ అ ఫిజికల్ థింగ్. అంటే ఒక ఏదో వచ్చి డైలాగ్ చెప్పేసి చేతులు ఊపేసి అలా చెప్పడం కాదు కదా. ఇట్స్ ఎ థాట్ ప్రాసెస్. యాక్టింగ్ ఈజ్ ఎ థాట్ ప్రాసెస్, నాట్ ఎ ఫిజికల్ థింగ్. దానికి ఎంతో జీవితాన్ని నేర్చుకోవాలి. తను అన్నాడు, ఒక ఇంటి ఎదురుగా ఒక అమ్మాయిని చూశాను, ఇంకెవరినో చూశాను, నన్ను నేను చూశాను. అంటే జీవితంలోకి తొంగి చూడటమే యాక్టింగ్ అంటే. మీకు అప్పుడప్పుడు అంటుంటాను, లాస్ట్ బ్యాచ్ పిల్లలకు తెలుసు, యాక్టింగ్కి రియల్ లైఫ్కి తేడా ఏంటి అంటే, రియల్ లైఫ్లో ఎమోషన్స్ కంట్రోల్లో మనం ఉంటాం, ఇక్కడ మన కంట్రోల్లో ఎమోషన్స్ ఉండాలి. సింపుల్ సింపుల్, ఇంతకంటే ఇంకేం లేదు. మన కంట్రోల్లో ఉండాలి. ఆ కంట్రోల్లో ఉండడానికి జరిగే ఒక ప్రాసెస్. బ్యాడ్ లక్ ఏంటంటే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత టోటల్ ఎమోషన్స్కి బాగా దూరం అయిపోయి, అమ్మ అంటే తెలియక, నాన్న అంటే తెలియక, స్నేహం అంటే తెలియక, బాంధవ్యం అంటే తెలియక, మట్టి అంటే తెలియక, ఆకాశం అంటే తెలియక, చంద్రుడు అంటే తెలియక, సూర్యుడు అంటే తెలియక, చెట్టు అంటే తెలియక, పువ్వులు అంటే తెలియక అయిపోయి మెకానికల్ అయిపోయి, ఎమోషన్స్తో సంబంధం లేకుండా మన జీవనం పూర్తి ఇలా ఉన్న మెకానికల్ అయిపోతున్న టైంలో పిల్లల్ని మళ్ళీ ఇది మట్టి, అమ్మ అంటే ఇది, నాన్న అంటే ఇది, అన్నంటే ఇది, తమ్ముడు అంటే ఇది, స్నేహం అంటే ఇది, బంధుత్వం అంటే ఇది, జెండా అంటే ఇది అని చెప్పడానికి చాలా చాలా కష్టపడాల్సి వస్తుంది. అలా వాడిని లాక్కొచ్చి తను చెప్పినట్టు లోపల నటుడు ఉంటాడు. ఒక ఒక శిల్పిని ఎవరు అన్నారట, మీరు అందంగా చెక్కారు శిల్పి అంటే, నేనేం చెక్కలేదండి, ఆల్రెడీ లోపల శిల్పం ఉంది, బయట ఉన్న రాయిని తీసేశాను అంతే, లోపల ఆల్రెడీ శిల్పం ఉంది. సో అలా అనవసరమైన రాయిని, అనవసరమైన లోపాలని, అనవసరమైన మిగతా విషయాల్ని తీసేస్తే మీలో బ్రహ్మాండమైన నటులు ఉన్నారు. ఆ మిగతా అనవసరమైన తీసేయడానికే మయూఖా పని చేస్తుంది. నిన్న ప్రకాష్ రాజ్ గొప్ప మాట అన్నాడు, యాక్టర్ చాలా గ్రేట్, యాక్టర్ గ్రేట్. టోటల్ సినిమా అన్నది ఒక పెయింటింగ్ అయితే అందులో నేను ఒక రంగుని, యాక్టర్ అనేవాడు ఒక రంగు. అంత అందంగా అంత మిళితమైపోవాలి, అందులో సహజంగా ఇమిడిపోవాలి. అంతే తప్ప ఇప్పుడు ఉన్నట్టుండి ఇప్పుడు ఇక్కడ ఒకటి ఉంది, బాగుంటుంది కదా అని ఇక్కడ ఒక గంప తీసుకొచ్చి పెట్టామనుకో, అక్కడ మైక్ పెట్టుకోవచ్చు, సెట్ అవ్వదు. సో డైరెక్టర్ చెప్పిన దాన్ని ఇంతకుముందు అన్నట్టుగా ఫిజికల్ థింగ్ కాదు, ఇట్స్ ఏ ప్రాసెస్. అలా రియలైజ్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలి. దట్స్ వాట్ యాక్టర్. డైరెక్టర్ చెప్తూ ఉంటే రియలైజ్ అవ్వాలి, ఏంటి ఈ క్యారెక్టర్ ఏం కోరుకుంటుంది, నేను ఏం చెయ్యాలి అని రియలైజ్ అవుతూనే రియాక్ట్ అవ్వడమే యాక్టింగ్. యాక్టింగ్ అంటే డైలాగ్ చెప్పడం కాదు, యాక్టింగ్ అంటే రియాక్ట్ అవ్వడం. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీరందరూ వినడం యాక్టింగ్, నాది యాక్టింగ్ కాదు. ఎందుకంటే డైలాగ్ ఉంది, నాకు చేతిలో మైక్ ఉంది, నాకు ఎమోషన్ ఉంది, నాకు ప్రాసెస్ ఉంది, బట్ మీరందరూ వింటున్నారు చూడండి, దట్స్ వాట్ యాక్టింగ్. ఆ వినడం, అర్థం చేసుకోవడం అనే ఒక ప్రాసెస్ని మయూఖా నేర్పిస్తుంది. నాకు బెస్ట్ యాక్టర్స్ని ఇవ్వాలని ఉంటుంది మయూఖా నుంచి, ఛాలెంజింగ్ యాక్టర్స్ని ఇవ్వాలంటుంది. ఎందుకంటే నేను వర్క్ చేసింది రాము గారు, కృష్ణవంశీ, పూరి, అమీర్ ఖాన్, రోహిణి అట్టంగిరి, జాకీ ష్రాఫ్, ఓంపురి, వాట్ నాట్, చెక్. అప్పట్లో మేమందరం సరదాగా అందరం మేము కమల్ హాసన్ పిలుచుకున్నాం. మా కమల్ హాసన్ వస్తున్నాడు సెట్కి. సో యాక్టింగ్ ఇలా అయితే భాష మీద, తెలుగు భాష మీద టోటల్గా ఒక ఈ ఇంగ్లీష్ కల్చర్ వచ్చేసి
భాష అనేది ముఖ్యమైపోతుంది. భాష చాలా ఇంపార్టెంట్ యాక్టర్కి. మన భాష, మన మాతృభాష మనకి ఎంత బాగా వస్తే మిగతా భాషలు అంత బాగా మాట్లాడగలం. ఏదో డైలాగ్ చెప్పేశాం కదా, ఓకే ఆగాగు ఆచార్య దేవ కాదు. తెలుగది మాట అన్నది, డైలాగ్ అన్నది, భాష అన్నది కేవలం సౌండ్ మాత్రమే. ఇట్స్ అ సౌండ్. ప్రతి లాంగ్వేజ్కి ఒక సౌండ్ ఉంటుంది, ప్రతి లాంగ్వేజ్కి ఒక మాతృస్థానం ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. ఇప్పుడు రాయలసీమ వైపు వెళ్తే ఇంట్లోకి అది ఏంటంటే మన ఒక కొయ్య లేదు, అది ఒక పచ్చని చెట్టు లేదు, ఇలాంటి సామెతలే ఉంటాయి. బికాస్ అక్కడ రాళ్ల ప్రాంతం. అదే ఇక్కడ ఏదో వీడికి ఏదో కావాలంటే కొప్పేమో మల్లెపూలు అడుగుతుంది, ఇంకేదో కావాలంట అని ఆంధ్ర వైపు ఉంటుంది. అంటే అక్కడ మల్లెపూలు ఉంటాయి, పళ్ళు ఉంటాయి, వాటర్ ఉంటుంది. తెలంగాణ వైపు ఒకటి ఉంటుంది, నెల్లూరు వైపు ఒకలా ఉంటాయి. అంటే సామెతల్ని బట్టి కూడా జనజీవనం తెలుస్తూ ఉంటుంది. అలాగే సామెతలు పుడతాయి. అలా భాష. మన అదృష్టం ఏంటంటే తెలుగులో 58 అక్షరాలు, 2 అక్షరాలు పోయినాయి, ఇంకో 2 అక్షరాలు పోతున్నాయి. రా పోయింది, అలా పోయింది, చా 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 పోయింది, జా జా చా పోయింది. ఇలా పోతూ 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 ఎంతో ముఖ్యమైపోతుంది. మన అదృష్టం 56 అక్షరాలు ఉండడం వల్ల మిగతా ఏ భాషలో 56 అక్షరాలు లేవు. కాబట్టి మనం ఏదైనా పలకగలం, ఏ భాష అయినా పలకగలం. ఎందుకంటే మనం అంత కమాండింగ్ పొజిషన్లో ఉన్నాం. సో ప్రాపర్ తెలుగు నేర్చుకోవడానికి కూడా మయూఖ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఇక్కడ యాక్టింగ్ ఒకటే కాదు. అండ్ మనుషుల్ని మొదలు 1 month 2 నెలలు చెప్పనా 60 రోజులు 45 రోజులు మనుషుల్ని తయారు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మిగతా 15 రోజులు యాక్టింగ్ నేర్పుతాం. 45 days మీ మనుషులం కాదా? మనుషులమే. కానీ పైన ఎంతో తొవ్వితే కానీ వాటర్ పైకి రాదు కదా. సిమెంటు, రాళ్ళు, రప్పలు, బోల్డ్ అవి తప్పు కూడా కాదు. మనల్ని సొసైటీ అలా చేసింది. బట్ ప్రతి వాళ్ళు ఒక మంచి ఊట ఉంది, బ్రహ్మాండమైన ఊట ఉంది, ఒక ఊట. ఆ ఊటను తీయడానికే 45 రోజులు పట్టుద్ది. అందుకే బ్యాచెస్ అన్నీ వెళ్ళిపోయేటప్పుడు గుక్క పట్టి ఏడుస్తూ ఉంటారు పిల్లలందరూ. అది నాకు తృప్తి. యాక్టింగ్ నేర్చుకోవడం కంటే కూడా వెళుతూ ఏడుస్తున్నారు చూడు, అది నా చిన్నప్పుడు చూసేవాడిని. బంధువులు వస్తే వెళుతూ ఉంటే ఏడ్చేవాళ్ళం, తాతయ్య వస్తే వెళుతూ ఉంటే ఏడ్చేవాళ్ళం, హైదరాబాద్ తీసుకెళ్ళారంటే నన్ను తీసుకెళ్ళండి హైదరాబాద్ అని ఏడ్చేవాళ్ళం. అవి లేవు ఇప్పుడు. ఆ ఏడుపులు మయూఖాలో జరుగుతుంటే ఆనందంగా ఉంది. మయూఖాలో యాక్ట్ చేస్తున్నందుకు నాకు ఆనందం లేదు. మయూఖాలో ఏడుస్తూ ఉంటే ఐఎమ్ సక్సెస్. ఎందుకంటే ఎవడైనా చనిపోగానే ఒక డల్ ఇమోజీ, ఎవరిదైనా బర్త్డే అవగానే స్మైల్ ఇమోజీలోకి వెళ్ళిపోయాం, ఇమేజ్ మర్చిపోయాం. సో ఏడిపిస్తుంది మయూఖ. ఐఎమ్ సక్సెస్ మ్యాన్. ఒక ఉత్తమ ప్రశ్న తనను చూస్తే ప్రశ్నించడం చాలా గొప్ప విషయం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చెస్ ప్లేయర్లా ఉండాలి మనుషులు. 8 స్టెప్పులు మనం ఆలోచించి అప్పుడు అడగాలి. దానివల్ల మనం ఎదవలమని తెలియదు అవతలడికి. ఇది అడిగితే అది చెప్తాడు, అది అడిగితే అది చెప్తాడు, అది అడిగితే అది చెప్తాడు అని 5 సార్లు ప్రశ్నించుకొని అప్పటికీ నీకు సమాధానం తట్టకపోతే అప్పుడు అడుగు. ఈలోపు అక్కడి నుంచే సమాధానం వస్తుంది ఒక్కోసారి. అలా ఉండాలి ఎప్పుడు. దాన్ని కామన్ సెన్స్ అంటారు. మళ్ళీ మర్చిపోతాను, 20 బ్యాచ్లోకి రావడం నిజంగా ఆనందంగా ఉంది. అంకే కాదు, ఎంతమంది యాక్ట్ చేస్తున్నారన్నది నాకు ముఖ్యం. 20 కంటే కాదు, ఎంతమంది సెట్లో ఉన్నారంట అది తృప్తి ఫీల్ అవుతాను నేను. నడిమింటన్నా అన్నయ్య నాకు ఎప్పుడు దాదాపు 88-89 నుంచి పరిచయం. చిన్నపిల్లల్లో ఉండేవాడిని నేను. కళ్ళు సినిమాకి అటు ఇటు పరిగెడతా ఉండేవాడిని. భిక్షు గారు అని ఒక వ్యక్తి, దీక్షిత్ గారు, ఆయన దగ్గర 4 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో పెద్ద కొడుకులా పెరిగాను. అభినయ అక్షరాలు కూడా అక్కడే దిద్దుకున్నాను. ఆయన దగ్గర నుంచి భిక్షు గారికి కొంచెం నీరసంగా ఉండడమో, చలి ప్రాంతం, డిసెంబర్ వైజాగ్ ప్రాంతంలో కదా ఒక కుర్రాడు కావాలని నన్ను టచ్ అప్ బాయ్ లాగా పంపిస్తే, ఆ టచ్ అప్ బాయ్ లాగా అటు ఇటు తిరుగుతూ ఎవరికో ఉత్తరాలు రాస్తుంటే ఈవి గారు చూడడం, నీ రైటింగ్ బాగుంది అనడం. అలా చూసి నన్ను నడిమింటన్న గారు కూడా వీడు కూడా భలే రాస్తున్నాడే, అందంగా రాస్తున్నాడు, ముద్దుగా రాస్తున్నాడు అనడం. ఆ తర్వాత రామ్ గోపాల్ అనే వ్యక్తి, నాకు ఎవరైనా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ రాసే కుర్రాడు కావాలి, వాడు అందంగా ఉండాలి, అండర్లైన్ అందంగా ఉండాలి. సో నాకు అందంగా ఉండి అందంగా రాసే కుర్రాడు ఒకటి నాకు తగిలేయడం అని నడిమింటని నన్ను రాము గారికి పరిచయం చేయడం. థ్యాంక్ యూ అనే నాకు ఒక డోర్ ఓపెన్ చేసినందుకు. అలా వెళ్ళడం. చేతన గురించి నా పెద్ద కూతురు ఎంఏ చేసింది డ్యాన్స్లో, తర్వాత స్క్రీన్ ప్లే చేసింది, నాటకాలు చేసింది, సినిమాలు చేసింది. షీఈ్ ఎవ్రీథింగ్ కేపబుల్ ఫర్
ఫ్యాకల్టీ అని తను తీసుకున్నాను. తను చాలా బాగా మాట్లాడుతుంది ఈ మధ్య. ఈ పొద్దున్న ఓపెనింగ్ స్పీచ్ కూడా విన్నాను. మాట్లాడింది మాటకారి కాదు, సమయస్ఫూర్తితో మాట్లాడడం అన్నది చాలా వెరీ గుడ్. బాగా మాట్లాడుతున్నావు, నైస్. అండ్ సుజిత్ గురించి ఆల్రెడీ ఇప్పుడే మన ప్రభాని అశోక్ మాయన్ చెప్పాడు, చాలా బాగా మాట్లాడుతున్నాడు. అండ్ సుజిత్ ఇట్స్ వెరీ గుడ్. నాకు ఆల్మోస్ట్ నాకు ఒక రైట్ హ్యాండ్ లాగా సుజిత్ ఉంటే నేను 1 గంట లేట్గా వచ్చినా పర్లేదు అనిపిస్తూ ఉంటాను. తను పిచ్చోడు, తను కూడా చాలా పిచ్చోడు బాగా. అలా సుజిత్, థ్యాంక్ యూ సుజిత్. అండ్ యోగా గౌతమ్ లేడీ రోజు తనకి ఏదో మీటింగ్ ఉంది, గౌతమ్ థ్యాంక్స్. మావయ్య నాకు చిన్నప్పుడు రోల్ మోడల్. నేను కిటికీలో బెంచ్ దగ్గర కూర్చొని షేవింగ్ చేసుకునేవాడు, ఇట్లా నొరగ వచ్చేదంతా. ఓ షేవింగ్ ఇలా చేసుకోవాలా, అచ్చా ఇంత అందంగా దూకోవాలా. తర్వాత మావయ్య బాపు రైటింగ్ తన యంగ్ ఏజ్లోనే బాపు రైటింగ్ రాస్తారు. ఇప్పుడు నేను అక్కడ రాశాను చూడు, దేహం నీ ఆయుధం అయితే. అలాంటి రైటింగ్ నా 5వ ఏట 6వ ఏటే చూశాను నేను మావయ్య పేపర్స్లో. ఓ ఇలా ఇంత అందంగా రాయొచ్చా. మా నాన్నగారు మా అన్నయ్య వీళ్ళందరూ గుండ్రంగా రాస్తారు, మావయ్య ఇలా రాసేవాడు. సో అలా మావయ్యలా ఓకే. తర్వాత మావయ్య హైదరాబాద్, మా ఇళ్లలో అప్పట్లో హైదరాబాద్ వచ్చి సినిమాలు చూసి మళ్ళీ ఇంటికి వచ్చే ఏకైక వ్యక్తి మా మావయ్య. నాకు వచ్చి 2 రూపీస్ 5 రూపీస్ 10 రూపీస్ అలా ఇచ్చేవాడు. అరే వెళ్ళి నేను హైదరాబాద్ వస్తున్నాను, మీరు దక్కన్ కనాటకలు చూసి ఏ థియేటర్లో ఏ సినిమా బాగుందో నాకు చెప్పాలి అని అనేవాడు. మమ్మల్ని తీసుకెళ్ళేవాడు. సరే అలా అయితే అల్లూరి సీతారామరాజు అనే కథ కళ్ళకు కట్టినట్టు చెప్పాడు. స్క్రీన్ ప్లే సన్ రైజ్ అవుతూ ఉంటుంది, అక్కడి నుంచి కాషాయం బట్టలతో కృష్ణ గారు తెలుసు కదా, సీతారామరాజు అలా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ఆ గడ్డిలోంచి అలా వెళ్తూ ఉంటుంది. ఇంత గిరిజనులందరూ పంచగట్లు మన ఊళ్ళల్లో ఉంటారు, అలాంటి డ్రెస్సులు వేసుకుని ఉంటారు. ఆ మధ్యలో అలా కూర్చొని ఉంటాడు, ఇలా చెప్తూ ఉండేవాడు. ఎంతసేపు 3 hours సినిమా స్టోరీ, 3 hours. అలా మావయ్యను నేను ఎంతో ఇన్స్పైర్ అయ్యాను. మావయ్య ఓకే, మావయ్య మా ఇంట్లో ఉన్నాడు, తర్వాత పాటలు రాశాడు. ఇప్పుడు అది గోదావరి, అది పారుతుంది. ఆ పారే గోదావరి కొంచెం ఇటు అటు అని అన్నాం అంతే. కానీ ఎంత గొప్ప గోదావరి అంటే అది అరటి తోటకు పారుద్ది, జామ తోటకు పారుద్ది, మామిడి తోటకు పారుద్ది, మనిషికి పారుద్ది. అన్ని రకాల పాటలు రాశారు. మావయ్య ఎంత ఎదిగాడంటే, మావయ్య వల్ల నా గోపిచంద్ పరిచయం అయ్యారు, బుజ్జిబాబు పరిచయం అయ్యారు. నాకు 10th క్లాస్లోనే నాతో చలం ప్రేమలేఖలు చదివించాడు దుమ్మరుడు. తిలక్ చదివించాడు, త్రిపుర చదివించాడు. ఎంతోమందిని పరిచయం చేశాడు, రైటర్స్ని అందరినీ. ఎండమూరిని పరిచయం చేశారు, ఎంతోమందిని పరిచయం చేశారు. అలా మావయ్య కవిత్వం గురించి చెప్పాలంటే, మొదటి పేజీ చివరి పేజీ చింపిన శ్రీశ్రీ గారి పుస్తకం అర్థమైనట్టు, మావయ్య పల్లవి తీసేసి చరణంలో 4 లైన్లు తీసేసిన, మధ్యలో చరణంలో 1 లైన్ పట్టుకున్న సుద్దాల అశోక్ తేజ పాట అని చెప్పొచ్చు. అది అశోక్ మావయ్య అంటే. అలాగే సాహిత్య ఔచిత్యం, మీకు గొప్ప మీకు పదాలు కొన్ని తెలియకపోవచ్చు. ఔచిత్యం అంటే గుళ్ళోకి వెళ్తేరా గంట, డోలు, సన్నాయి, మంత్రం, పూజారి ఇవే మాట్లాడతాం. అక్కడికి వెళ్ళి పొడుస్తా, చంపుతా, రేపు చేస్తే బాగుంటుంది, మానభంగం విధానం, గుడికి సంబంధించిన పదాలే వాడతాం. అది ఔచిత్యం అంటారు. సాహితీ ఔచిత్యం, సందర్భ ఔచిత్యం, పాత్ర ఔచిత్యం, అలాగే పాత్రధారి ఔచిత్యం. ఇప్పుడు చిరంజీవి గారికి పాట రాయాలంటే ఒకలా రాయాలి, నానికి రాయాలంటే ఒకలా రాయాలి, ఇద్దరు హీరోలే. పవన్ కళ్యాణ్ గారికి రాయాలంటే ఒకలా రాయాలి. అంటే ప్రేక్షకుడు వాళ్ళని చూసే విధానంలోంచి పాట రాయాలి. దాన్ని పాత్రధారి ఔచిత్యం అంటారు, పాత్ర ఔచిత్యం అంటారు. అలాగే సాహిత్య ఔచిత్యం అంటారు, దర్శకుడు ఔచిత్యం. కొన్ని ఇలా ఎన్నో ఔచిత్యాల మధ్య పాట రాయడం. ఖడ్గా అన్నాడు కదా, అలా అంత ప్లస్ ఏదో తననా అంటారు. తననాలోనే రాయాలి, ఆ మీటర్లోనే రాయాలి. డైరెక్టర్ వచ్చి నాకు ఆ పదం వద్దండి అంటాడు, ప్రొడ్యూసర్ వచ్చి ఈ పదం వద్దండి అంటాడు. ఇన్ని పదాలు వద్దంటూనే సినిమాకి కావాల్సిన పాటని, సందర్భానికి కావాల్సిన పాటని ఇవ్వడం అంటే నాకు నిజంగా సినిమా కవులు, పాటలు రాసే కవులు అంటే నాకు చాలా ఇష్టం. అందుకే డైలాగ్ కన్నా కొంచెం స్వేచ్ఛ ఉంటుంది, కానీ పాటకు అంత స్వేచ్ఛ లేదు. అలా గొప్ప గొప్ప పాటలు రాశారు మావయ్య. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి, ఇక్కడ అంత కుటుంబమే ఉంది కాబట్టి, ఇన్ని దృష్టితో పాటు ఎవరు పాడుతున్నారు, మన 5Ws థియరీ. ఎవరు పాడుతున్నారు, ఎవరితో పాడుతున్నారు, ఎందుకు పాడుతున్నారు, ఎక్కడ పాడుతున్నారు, ఎందుకోసం పాడుతున్నారు, హూ, వాట్, వేర్, వెన్, వై. 5Ws ఇవి మీకు తర్వాత వస్తాయి.
వీటితో పాటు మావయ్య భౌగోళిక పరిస్థితుల్ని కూడా రాస్తాడు పాటలు. చిరంజీవి గారికి పాట రాస్తూ నేను సైతం పాటలో భగత్ సింగ్ కడసారి పలికిన ఇంక్విలాబ్ శబ్దానివా రామరాజు ధనుష్టంకరానివా అంటే ఇంతకుముందు అన్ననే పాత్రధారి ఔచిత్యమని అది చిరంజీవి గారి అన్నయ్యకి ఆ పాట రాస్తే ఎవరితో పోల్చాలి ఏదో ఎవరో ఒక వద్దలో బాగా డప్పు కొడుతున్నాడు, ఆ డప్పులోని శబ్దానివా నువ్వు అని కూడా రాయొచ్చు. కానీ రామరాజు ధనుష్టంకర రామరాజు విల్లు వదిలి వెళ్తే అలాంటి సౌండ్ వా నువ్వు, లేదా ఇంక్విలాబ్ భగత్ సింగ్ కడసారి పలకడం అంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే మీ యాక్టర్స్ కూడా కాబట్టి చెప్తున్నాను. ఎంత అన్యాయం అంటే భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ముగ్గురిని ఒకేసారి ఉరితీశారు. పాపం ఫ్రెండ్స్ 21 ఫస్ట్ రోజు ఉరి తీయాలంటే వీళ్ళ ముగ్గురిని ఒకేసారి ఉరి తీస్తే భారతదేశంలో పెద్ద సంచలనం అయిపోద్దని రూల్స్కి చాలా కట్టుబడి ఉంటారు బ్రిటిషర్స్. అయినా సరే ఒకరోజు ప్రీపోన్ చేసి వాళ్ళని అన్యాయంగా ఉరి తీశారు ముగ్గురిని. వాళ్ళ తల్లి గోడ అవతల ఉంటే నాన్న నిన్ను చూడాలని ఉంది అని తల్లి భగత్ సింగ్ని అడిగితే, ఎలా నాన్న నిన్ను చూడాలని అడిగితే, అమ్మా నేను పలికే చివరి ఇంక్విలాబ్ శబ్దమే నేనమ్మా, ఇంక్విలాబ్ అంటాను అది నేనమ్మా అని చెప్తే వాళ్ళ మదర్ గోడ అవతల మదర్ ఉండి ఆ ఇంక్విలాబ్ శబ్దం కోసం ఎదురు చూస్తుంది. ఇక్కడ ఇంక్విలాబ్ అన్నాడు. దీనికంటే ముందు ఒక్క 1 మినిట్ చెప్తాను. ఈ ఉరి తీయడానికి ముందు ఒక బుక్ చదువుతూ ఉంటాడు భగత్ సింగ్. అమ్మా నాకు పిచ్చెక్కింది బాస్, ఇప్పుడు ఇడు ఉరి తీసేవాడు చదవడం ఏంటే, ఉరి తీయబోతాడు వాడికి ఇంకో 2 నిమిషాల్లో ఉరి తీస్తున్నారు, అప్పుడు పుస్తకం చదవడం ఏంటి అని ఏంటి ప్యాషన్, ఏంటి పేట్రియాటిజం, ఏంటి జన్మ. ఆడు చచ్చిపోతాడు 2 నిమిషాల్లో. ఆ బంటి వస్తారు కదా, వచ్చి మన ఇండియన్ సైడ్ జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు వచ్చి సార్ టైం అవుతుంది సార్ అంటే, ఒక్క నిమిషం నేను ఒక 2 పేజీలు చదివేసి వస్తాను సార్ అంటే, ఒక చరిత్రకారుడు ఇంకో చరిత్రకారుడు చదువుతున్నాడంటే అలా 2 పేజీలు కంప్లీట్ చేసి బుక్ మోసి పదండి వస్తానంటాడు. అని మీ లాస్ట్ కోరిక ఏంటంటే మీ ముగ్గురం కౌగిలించుకుంటాం ఒకసారి. అలా ముగ్గురిని కౌగిలించుకుని చెప్తాం అంటే ఇదంతా తెలియకపోతే ఇంక్విలాబ్ శబ్దాన్ని వాడిని రాయడు. అది థాట్ ప్రాసెస్ అంటున్నా, అది ఎమోషన్స్ అంటున్నా. ఆ మెత్తదనం, ఆ హృదయం, ఆ అమ్మ, ఆ నాన్న, ఆ అన్న, ఆ అక్షరాలు తెలియకపోతే, ఆ భాష తెలియకపోతే, ఆ మాతృత్వం తెలియకపోతే మనం యాక్టర్ల మమవం. అది అశోక్ మా ఇప్పటి నుంచి అంటే మా గురించి చెప్తానే ఉంటే ఇలా చెప్తానే ఉంటాను. సో నాకు నిజంగా మా అడుగుజాడలో పెరిగినది. అలా నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటే ఎవరమైనా సరే మన స్వశక్తి అంటుంటాం. మన చక్రి నేను ఒక థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నాకు హాట్ స్టార్ అవార్డు రావడానికి. ఆ వ్యక్తి ఎవరో కాదు నేనే అన్నాడు. వాడు అంత కష్టపడి వాడు పదులు పెట్టుకొని వచ్చాడు. కానీ నేను ఈరోజు ఈ స్థానంలో ఉన్నానంటే మా అమ్మ, మా నాన్న, మా టీచర్స్, నా బుక్స్, మా తాతయ్యలు, మా అమ్మమ్మలు, మా మావయ్యలు, నా సమాజం, నా ప్రకృతి, నా ఫ్యామిలీ, మా అన్నకు ఒకసారి ఏంటంటే నాతో నేను ఎక్కడ ఊళ్ళో ఎంత గ్రేట్ అంటే నా తరఫున ఊళ్ళో వాళ్ళే ఫీజు కట్టేసి వచ్చేవాళ్ళు. నీకు 15 రూపీస్ ఫీజు కట్టాము ఏకపాత్రం చేసిరాను అని మా ఊళ్ళో వాళ్ళే చెప్పేసేవాళ్ళు. నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళు నాన్న ఫీజు కట్టారు నాన్న నీళ్ళు ఏకపాత్రం నేను చేసేస్తాను. ఓ రోజు ఆంజనేయుడు ఆత్మకూరులో ఆంజనేయుడు క్యారెక్టరు రాముడు నేను తోకలేదు చూస్తే, తోక కావాలి ఆంజనేయుడికి తోక లేదు. మా అన్నయ్య పాపం అంటే షార్ప్ బ్రెయిన్, వాయిల్ కర్రలు ఉంటాయి వాయిలాకు, అది చాలా మెత్తగా ఉంటాయి, ఇలా పడిపోతుంటాయి. అది తీసుకొని ఒక నల్లటి క్లాత్ తీసుకొని ఆ వాయిల్ కర్రకి అది కట్టి దానికి ఇది చేసి నాకు తోక కట్టి పైకి పంపించాడు. ఇలా ఎంతోమంది వల్ల, ఎన్నో సహకారాల వల్ల, ఎన్నో అక్షరాల వల్ల నేను ఇక్కడ ఉన్నాను. వీళ్ళు లేకపోతే నేను లేను. అలా నెక్స్ట్ మా డార్లింగ్ చక్రి, నేను మొన్నే మాట్లాడాను. వాడికి సినిమా తప్ప ఇంకేం తెలియదు. వాడికి 2 తెలుసు, అమ్మ సినిమా, వాళ్ళ అమ్మ సినిమా. సాయంత్రం 1 గంట సేపు అమ్మతో ఉంటాడు కంపల్సరీ. అందరికీ అమ్మలు ఉంటారు.
అందరికీ అమ్మాలంటే ఇష్టం, వాడికి ఇంకొంచెం ఎక్కువ ఇష్టం. కోవెల శాంత గారు చక్రిని కనలా, చక్రవర్తి కోవెల శాంత గారిని కన్నాడు. వీడు చంటి బిడ్డలా చూసుకుంటాడు అమ్మని, కుళ్ళొచ్చేంత చూసుకుంటాడు. అయ్యో మా అమ్మ ఉంటే బాగుండు, నేను కూడా అలా చూసుకుందామా అనిపిస్తూ ఉంటుంది వాడిని చూస్తూ ఉంటే. అంత అప్పుడు వీడు అవుట్డోర్ వెళ్తే వాడి అమ్మతో చెక్కుతో పాటు అమ్మ కూడా టికెట్ ఇవ్వాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మెత్తగా ఉన్నవాడు మాత్రమే యాక్టర్ అవుతాడు, గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడు మాత్రమే యాక్టర్ అవుతాడు. అలా సరే నాకు శివాకి ముందు నేను పని అదంతా వదిలే, కానీ అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించండి ఏమనిపిస్తుంది చక్రిని చూస్తే. అందరు చెప్పండి రా, చక్రిని చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి. నెంబర్ 1 నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఎస్ 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 అంటే ఇప్పటికీ అని అనుభూతి లేదు, ఎందుకంటే అందరం మళ్ళీ వయసులు మాట్లాడుకున్నట్టు అవుతుంది. ఫిట్ ఫిట్ అంటే పద్మ రాసింది, ఆరోగ్యం చాలా జాగ్రత్త. ఫిట్, తనకు తాను విపరీతంగా లవ్ చేసుకునే వ్యక్తి. ఏంటి ఇప్పటికి నాకు తెలిసి మేఘాలలో సాంగ్ యాజ్ ఇట్ ఈస్గా తీయొచ్చు, మళ్ళీ సాంగ్ తీయొచ్చు, మళ్ళీ చక్రితో సాంగ్ తీయొచ్చు. అప్పటి నుంచి ఇప్పటికి ప్లస్ ఇప్పుడేదో పెద్ద బ్రహ్మాండం సినిమాలు మారుతున్నట్టు. అసలు నీట్ షేవ్ మంచి మీసం ఉన్న రోజుల్లోనే గడ్డం పెంచి గడ్డం చక్రవర్తి గారు వచ్చాడు ఇండస్ట్రీకి. గడ్డలు లేని టైంలోనే గడ్డం పెంచిన చక్రి. అసలు గడ్డం మొదలు గులాబీకే గడ్డం, ప్లస్ ఇప్పుడు వచ్చేదో ఏంటి నేను లవ్ చేసిన అమ్మాయిని ఎవరో ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ అన్న డైలాగ్ ఇప్పుడు వింటున్నావు. గులాబీలోనే చెప్పేశాడు, ఆ అమ్మాయి నాకే పెళ్ళాం, ఇంకెవ్వడు చేసుకోవడానికి వీల్లేదు. అలా ఎంటర్ అయ్యాడు ఇండస్ట్రీ. సిల్వర్ స్క్రీన్కి అలా ఏరా హీరోవా నువ్వు, హీరోవా నువ్వు అని స్టార్ట్ అయ్యాడు. అలా హీరో అయిపోయాడు. ఒక నడిచే ఎన్సైక్లోపీడియా, సినిమా ఎన్సైక్లోపీడియా. ఉదయం పగలు మధ్యాహ్నం రాత్రి ఎప్పుడు సినిమానే మాట్లాడతాడు తప్ప వేరే తెలియదు అసలు. నాకు తెలిసి అర్ధరాత్రి 2 నుంచి 5 వరకు మాత్రం పడుకుంటాడు. సారీ, అప్పుడు కలవరిస్తాడు సినిమా, అప్పుడు కలవరిస్తాడు వాడు. మేమిద్దరం ఆల్మోస్ట్ 2 to 5 బ్యాచ్ మాది, 2 to 5 పడుకుంటాం. 2 o'clock కూడా చాలా. మీరు ఏ సినిమానైనా అరే ఓపెన్ ఛాలెంజ్ రా, ఏ సినిమా అన్న చెప్పి ఆ సినిమా ఎడిటర్ పేరు అడగండి రా, డైరెక్టర్ పేరు కాదు ఎడిటర్ పేరు అడగండి, మ్యూజిక్ డైరెక్టర్ పేరు అడగండి, కెమెరామెన్ పేరు అడగండి, చెప్పేస్తాడు. అంత విపరీతమైన నాలెడ్జ్ ఉన్నవాడు. ప్లస్ మొన్న నిజంగా దయాగా ముందు దయా తర్వాత అన్నట్టు నిజంగా ఒక ఇంటెన్స్ ఉన్న యాక్టర్ని చూశాను. ఒక చిన్న అపోహ ఉంది చాలామందికి, ఏమి చేయకపోవడం యాక్టింగ్ అనేది తప్పది సటిల్గా చేయడం. మీరు ఏం చేయొద్దండి, జస్ట్ డైలాగ్ చెప్తే చాలు, కనెక్ట్ అవ్వం. అమితాబ్ బచ్చన్ కూడా ఏమి చేయడు, చిరంజీవి గారు కూడా ఏం చేయరు, చాలామంది ఏం చెయ్యరు, రజనీకాంత్ గారు కూడా. ఏంటి రజనీకాంత్ గారు 100 మందిని కొడుతుంటే కూడా ఎందుకు నోళ్ళని అప్పగించి చూస్తున్నాం? ఈ బిలీవ్స్, తను నమ్ముతాడు, నమ్మిస్తాడు. ముందు మనం నమ్మాలి క్యారెక్టర్ని. ఇంటెన్స్ అంటే లోపల ఒక ప్రయాణం జరుగుతూ ఉంటుంది, అది కళ్ళల్లో తెలుస్తుంది. ఆ కళ్ళల్లో తెలిసినప్పుడే కనెక్ట్ అవుతాం మనం. చాలా సినిమాలు ఏంటారు వాడు 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 అన్నట్టు వాడు వాడు అన్నట్టు వస్తూ ఉంటాం మనం బయటకు, అంటే కనెక్ట్ అవ్వట్లా మనం. సో సెటిల్గా చేయడం, యాక్షన్ లేకపోవడం అంటే అది చాలా అపోహలో ఉన్నారు. అలాగే థియేటర్ అనే ఒక అపోహలో ఉన్నారు. నేను థియేటర్ నుంచి వచ్చిన వాడిని, మీరు థియేటర్ చేసి రావాలి, ఇవి కూడా ఒక అపోహలు ఉన్నాయి. ఇక్కడిది థియేటర్ కాదు మనది. ఇక్కడ ఎంత ఫిజికల్ థియేటర్, ఓన్లీ డ్యాన్సులు డైలాగులు కక్కడం తప్ప ఇంటెన్స్ యాక్టింగ్ ఎవ్వరూ నేర్పట్లేదు, ఆ దోవలో వెళ్ళట్లేదు. సో ప్రాపర్ మయూకా చెప్తుంది అని అనను, మయూకా బ్రహ్మాండంగా చెప్తుంది. మయూకా ఒక ఇంటెన్స్ యాక్టర్ని తయారు చేయడానికి మాత్రమే ప్రయత్నం చేస్తుంది. సో మాట్లాడేసాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్నే దయాకి మా హాట్స్టార్లో వచ్చిన దానికి అవార్డు తీసుకున్నందుకు కూడా చాలా కంగ్రాచులేషన్స్. తర్వాత ఇప్పుడు ఫిలింఫేర్ కూడా దాంట్లో నామినేషన్లో ఉంది. అలాగే మధ్యలో ఇంకేదో ఇంటర్నేషనల్ అవార్డు ఒకటి తీసుకున్నాడు, నాకు సినిమా పేరు తెలియదు. దహిని అనే ఒక సినిమాకి ఇంటర్నేషనల్ అవార్డు తీసుకున్నాడు మొన్న, బెస్ట్ యాక్టర్ వెబ్ సిరీస్. అప్పుడు గులాబీకి మన దాన్ని ఏమంటారు మనం, నాకు కాదు గులాబీ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఇంతే హాట్గా ఇలాగే చక్రి ఉండాలని మనస్ఫూర్తిగా వచ్చినందుకు చాలా థ్యాంక్స్.
సో మయూక మనం మీటింగ్ అవగానే మనం కూడా మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్. ఇప్పుడు నేను ప్రతి స్పీచ్లో చెప్తాను, ఫస్ట్ మాట్లాడే వాళ్ళకి లాస్ట్ మాట్లాడే వాళ్ళకి కష్టం. ఎందుకంటే మామూలుగా స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇది మాట్లాడదాం డిసైడ్ అవుతాం, అది ఈడెవడో మాట్లాడేస్తాడు, కాదు అది మాట్లాడదాం అంటే అది ఎవడో మాట్లాడేస్తాడు. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ బై థ్యాంకింగ్. విచిత్రంగా ఇప్పుడు నేను ఆయనకి ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే రణ్విడి గారికి, ఆయన ఆ రోజు ఏ రోజు ఒక రోజున వీడిని గ్రహించి గమనించి ఉండుండకపోతే ఇప్పుడు అశోక్ లేడు, నేలేను. సరే ఇప్పుడు ఇతను లేడు అంతే తప్ప అతనికి సంబంధం లేదు. ప్రభు సాధారణంగా లేడు, వెళ్ళిపోయాడు అంతే. తను అఫ్కోర్స్ లేడు, తను అంతకన్నా లేదు. అక్కడ మెంటల్ అండ్ ఫిజికల్గా కోఆపరేషన్లో ఉంది అది. సో కమింగ్ బ్యాక్ అంటే ఐ జస్ట్ వాంట్ టు సే ఫ్యూ వర్డ్స్. వాడు వచ్చిన తర్వాత వాడు పొగడతలు వాడు వింటే బాగుంటుంది, అది వాడు వచ్చిన తర్వాత మాట్లాడతాను. సో రణ్విడి గారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. అంటే మీరు ఆ రోజు వాడిని కనుక మీరు తీసుకురాకపోతే ఇక్కడ మేము ఎవరూ వచ్చి ఉండేవాళ్ళం కాదు, నిజం, ఐ మీన్ ఇట్. నేను ఉత్తేజు సినిమాల్లో రాకముందు ఫ్రెండ్స్. వస్తున్నాడా? ఓకే, అదనమాట ఉత్తేజ్ గురించి. అయిపోయిందా? ఎవరు? బ్రహ్మాన్ని రమ్మని. సో అది ఉత్తేజ్. నేను ఉత్తేజు మా అంటే నేను ఐ మోర్ దెన్ టాకింగ్ ఐ హ్యావ్ ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ యూ గైస్ టు ఆస్క్ సమ్ క్వశ్చన్స్. ఓకే ప్లీజ్, విల్ డూ దట్ లేటర్. బిఫోర్ దాట్ మీ ఇద్దరం సినిమాల్లోకి రాకముందు ఫ్రెండ్స్. ఎలాంటి ఫ్రెండ్స్ అనేది ఇవాళ చెప్పాలి. మా ఇద్దరి దగ్గర డబ్బులు ఉండేవి కాదు. సక్సెస్ స్టోరీస్ ఎప్పుడు బాగుంటాయి వినడానికి. ఉత్తేజ్కి యాక్టింగ్ నేర్పించటం, ఉత్తేజ్కి యాక్టింగ్ ఎంత బాగా వచ్చి అనేది మీకు తెలియాలి. త్యాగరాయ గాన సభ అని ఒకటి ఉంది చిక్కడపల్లిలో, దాని ఎదురుగుండా ఒక షాప్ ఉంది. ఆ షాప్లోకి వెళ్ళి మా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. వీడు చాలా కన్విన్సింగ్గా షాప్ వాడితోటి అదెంత అనేవాడు. వాడు ఏది అని వెనక్కి తిరగంగానే ఇక్కడి నుంచి చిప్స్ ప్యాకెట్ లోపల వేసుకునేవాడు. విచిత్రం ఏంటంటే అప్పటి నుంచి నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నాను. వీడికి చేశాడని నేను తెలియకూడదు, వాడికి వీడు దొంగతనం చేశాడని తెలియకూడదు. సో ఫస్ట్ టైం నేను ఉత్తేజ్లో ఇంత టాలెంట్ ఉందని అప్పుడే గమనించాను. టైం అనమాట నేను గమనించింది వాళ్ళలో టాలెంట్. నాకు ఉత్తేజ్కి పరిచయం అవ్వడానికి ఫస్ట్ అదే త్యాగరాయ గాన సభలో ప్రదీప్ అని, ఇప్పుడు అతను యాక్టరు 4 స్తంభాల ఆట అని, అది మీరు ఎవరు వినుంటారు. F2లోను అదేంటంటే అది మనకి తెలుసు. అంతేగా అనే డైలాగ్ చెప్పిన అతను అంతే వాళ్ళ బ్రదర్ నాకు డబ్బులు ఇవ్వాలి, నా ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వలేదు. సో ఏదో మాకు ధమ్కీ ఇచ్చాడు, ఏం బిక్కుండ్రా అని. సో వాళ్ళదేదో టీవీ సీరియల్ స్టార్ట్ అవుతుందంటే నేను ఒక 12 మందిని వేసుకెళ్ళి అక్కడికి డబ్బులు వసూలికి వెళ్ళి ఆర్టిస్టిక్గా హాకీస్టిక్తో వెళ్ళి మేకప్ రూమ్లో ఉన్నాడని వెళ్ళా. మేము ఎంతమంది వెళ్ళాం 12 కాదు, ఐ థింక్ 8 మంది వెళ్ళాం. సో నేను లోపలికి వెళ్ళి ధమ్కీ ఇస్తున్నాడు బ్రదర్కి, ఇచ్చి అండ్ పట్టుకొని ఏదో చెప్తూ వెనక్కి తిరిగితే నాతో కలిపి 8 ఉన్నాం, 9వ వయసు అనిపించింది కొట్టండి అని. మా గ్యాంగ్ అయి ఉంటుంది అనుకున్నా. అంటే అన్నాను. అయిన తర్వాత వాడు ఏదో డబ్బులు ఇస్తా అన్నాడు. ఆ డబ్బులు ఇస్తా అన్న తర్వాత నేను బయటకు వస్తూ చూశాను అన్నాడు. వీడు మన గ్యాంగ్ కాదే, వీడు ఎవడు అనుకుని చూస్తే యాక్చువల్లీ ఏంటంటే ఆ సీరియల్కి వీడు అసిస్టెంట్ డైరెక్టరు. వాడికి వీడు తెలుసు. ఎందుకు వీడు అనేది అప్పుడు తెలియలేదు. తర్వాత అడిగాను, ఇప్పుడు మర్చిపోయి ఉంటాడు వాడికి. ఏం లేదు, అక్కడ 1:8, 8 మందిని ఒకటి కాదు 2 కూడా కొట్టగలరు, నేను వాళ్ళ మనిషిని తెలిస్తే నన్ను కొడతారు సో అన్నాడు. అది అయిపోయింది. తర్వాత వాళ్ళు లేనప్పుడే చెప్పాలి. కొంచెం ఆ ఏరియాలో కొంచెం హవా అది నడిపించే టైంలో వీడు కొంచెం నాకు తెలియకుండా మామూలు అవి తీసుకునేవాడు. కాదే, వాడు దాన్ని వాడుకుని ఉపయోగించుకున్నాడు అప్పట్లో. కమింగ్ బ్యాక్ టు దిస్, ఉత్తేజ్ ఎవరికి ఇస్తావు?
ఎక్కడున్నాడు ప్రభు? అరే వా అందరం అందరం కలిసి ఇవ్వాలి. ఇది మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా. ఇదే ఉత్తేజ్ నువ్వే ఇవ్వరా, నువ్వే ఇవ్వు. కరెక్ట్. అందరం కలిసి పెడదాం. రండి 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 అందరూ చెయ్యండి. ఏ రావే నువ్వు. కమ్ సుజిత్ కమ్, యువర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. మా పార్ట్ ఏది? రా. పుట్ ఎ హ్యాండ్. ఇప్పుడు మీరందరూ యాక్టర్లు అవుతున్నారు, అవబోతున్నారు, అయి తీరుతారు. కానీ నన్ను యాక్టర్ని చేసింది ఉత్తేజం. నిజం. బికాస్ మీ ఇద్దరు ఫ్రెండ్స్ అవటం పక్కకెడితే, వీడు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు ఐ డోంట్ నో వాట్ వుడ్ హ్యావ్ మేడ్ హిమ్. అండ్ నన్ను అన్నపూర్ణ స్టూడియోకి పిలిచి రాము గారికి పరిచయం చేసి స్క్రీన్ టెస్ట్ అంటే ఇప్పుడు జరుగుతున్నాయా, నేను చేయను. నేను డైరెక్టర్గా నేను రాము గారు 104 ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశాం. ఐ డైరెక్టెడ్ ఫిల్మ్స్ అండ్ రైట్ నౌ డైరెక్టింగ్ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. నేను చెయ్యంది ఏంటి అంటే స్క్రీన్ టెస్ట్. నేను స్క్రీన్ టెస్ట్ అనే దానికి అగెయిన్స్ట్. ఎందుకు అంటే ఇండియాలో ఇవాళకి కూడా స్క్రీన్ టెస్ట్ పెడితే నంబర్ 1 పొజిషన్లో నేను ఉంటాను. ఇది వర్స్ట్ స్క్రీన్ టెస్ట్లో. ఐ మిజరబుల్లీ ఫెయిల్డ్ మై స్క్రీన్ టెస్ట్. నా స్క్రీన్ టెస్ట్ ఉత్తేజ్ తీసుకెళ్ళి రామ్ గోపాల్ వర్మ గారికి పరిచయం చేస్తే నా ఫస్ట్ డైలాగ్ ఏంటంటే, ఎక్స్క్యూజ్ మీ సార్ అంటే, ఇది అడగడానికి ఏమన్నా బెడ్రూమా అనాలి, అరగంటగా అనాలి. అక్కడ 3-4 నుంచున్నారు, వాళ్ళు ఎవరో తెలియదు నాకు, 6 ఉన్నారు. నేను చాలా భయపడుతూ చెప్పాను. కాన్ఫిడెన్స్ లేకపోవటం తప్పు కాదు, ట్రస్ట్ మీ. చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి అంటాం మనం. ఏంటి తక్కువ కాన్ఫిడెన్స్? ఫ్లైట్ ఎక్కినప్పుడు మీ ఎవరికైనా ఏరోనాటికల్ ఇంజనీరింగ్ తెలుసా? కాన్ఫిడెంట్గా ఎక్కి కూర్చోట్లేదు. కాన్ఫిడెన్స్ ఉండాల్సింది ఆ పైలట్కి, దింపాల్సింది వాడు, మనం కాదు. కాన్ఫిడెన్స్ లేకపోవటం మిస్టేక్ కాదు. ఓకే, ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది పాయింట్స్ విచ్ విల్ మేక్ యూ గ్రో. ఓకే, ఎనీవే కమింగ్ బ్యాక్ టు దాట్. అదంతా పక్కన నేను స్క్రీన్ టెస్ట్ ఫెయిల్ అయ్యాను. మనం సినిమాల్లోనే అనుకుంటాం కానీ నిజ జీవితంలో జరుగుతున్న అశోక్ నగర్ అనే ఏరియాలో ఆజాద్ కేఫ్ అనే చోట నేను స్క్రీన్ టెస్ట్ ఫెయిల్ అయ్యి వెనక్కి వస్తూ ఉంటే వర్షం మొదలైంది. ఆ వర్షంలో నా కారు పంచర్ అయింది. సినిమాల్లో అవుతూ ఉంటాయి, సింబాలిక్గా అనుకుంటాం. నా ఫెయిలియర్కి ఇవన్నీ దోహదపడుతున్నాయి. నేను వచ్చాను. ఆ రోజుల్లో ల్యాండ్ లైన్స్ ఉండేవి. ఇటు కాల్ చేసి మీరా ఏమన్నారు రా అన్న. యు నో వాట్ హీ సెడ్, నిన్ను పెట్టుకోకపోతే వాళ్ళ బ్యాడ్ లక్ రా అన్నాడు. ట్రస్ట్ మీ, దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ అ ఫ్రెండ్ కెన్ గివ్. ఓకే సరే, అది పక్కకెడితే అశోక్ ఎంత టాలెంటెడ్ నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఉత్తేజ్ అత్యద్భుతంగా చెప్పాడు. కానీ ఆ టాలెంట్ని కూడా ఎవరైనా రికగ్నైజ్ చేయాలి. ఆ రికగ్నైజ్ చేసింది ఉత్తేజ్. అశోక్ని వాళ్ళ మావయ్యని చూసి వాడు హీరోగా ఫీల్ అయ్యా అన్నాడు కదా, కాదు, జీవితకాలం అశోక్కి నాకు వాడే హీరో. మమ్మల్ని సినిమా ఇండస్ట్రీకి తీసుకొచ్చింది వాడే. ఇట్ మేక్స్ లాట్స్ ఆఫ్ సెన్స్. ఎనీవే చేయలేదా? సో గైస్, లెట్స్ కమ్ టు అంటే ఉత్తేజ్ గురించి చెప్పాల్సింది ఒక 3 విషయాలు ఉన్నాయి. వారాల అబ్బాయి అంటే తెలుసా ఎవరికైనా? ఓకే, వారాల అబ్బాయి అంటే మీ ఎవరికైనా తెలుసా? ఐడియా ఉందా? అంటే ఏంటి? కరెక్ట్. అంటే ఇంటింటికి వెళ్ళి భోజనం చేయటం కాదు. దయ తలిచి మండే రోజున మీ ఇంట్లో పెట్టాలి. దయ తలిచి మీ ఇంట్లో ట్యూస్డే పెట్టాలి. వెడ్నెస్డే రోజున ఏదో మీకు పని ఉంటే వెళ్ళిపోతారు. థర్స్డే రోజున మీరు ఊరు వెళ్ళొచ్చు, ఫ్రైడే ఉండకపోవచ్చు ఇంకొకళ్ళు. వారాల అబ్బాయిలా ఉండేవాడు, వారాలు చేసేవాడు ఉత్తేజ్. మండే ఎందుకు చెప్తున్నా అంటే దీనికి ఒక చిన్న కనెక్షన్ ఉంది. దీనికి ఒక కనెక్షన్ ఉంది, ఎక్స్ట్రాడినరీ కనెక్షన్ ఉంది. వారాలు చేసేవాడు. మండే ఒకళ్ళ ఇంట్లో, ట్యూస్డే ఒకళ్ళ ఇంట్లో, థర్స్డే ఒకళ్ళ ఇంట్లో, వెనస్డే ఒకళ్ళ ఇంట్లో. వీడి దరిద్రం ఏంటంటే సండే అంటే చాలా అసహ్యం అప్పట్లో వీడికి. నిజం. ఎందుకంటే సండే ఎవరు మనం మిగతా వాళ్ళని పిలవం, మనమే ఉంటాం ఇళ్లలో. సో కాబట్టి గైస్, మీకు సండే కూడా మీకు పాఠాలు ఉంటాయి. ఎందుకంటే ఈ 8 సండే
అలా ఉన్నవాడు అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర. మేము అందరం అసిస్టెంట్ డైరెక్టర్స్. కాకపోతే నేను యాక్టర్ని కూడా. అండ్ మానిటరీలీ డబ్బులు వైజ్ అప్పటికి వాడికన్నా చాలా బెటర్ పొజిషన్లో ఉన్నాను నేను. మా కలీగ్ కృష్ణవంశీ వాడు మా ఇద్దరికన్నా ఎక్కువ డబ్బులు వచ్చేవి. రవితేజ వాడికి వచ్చిన డబ్బులు అప్పుడు తీడు ఇప్పుడు తీడు ఎప్పుడు తీడు, అది వేరే విషయం. మేము ముగ్గురం మా ఇల్లు ఇక్కడే హైదరాబాద్లోనే ఉండేవాళ్ళం. కెన్ యూ బిలీవ్ ఎవ్రీ డే వాడు సంపాదించేది వాడి జీతం నెలకి 2500, అద్దె, కూతురు, భార్య. కానీ ప్రతిరోజు మా అందరికీ వాడి ఇంట్లో ఫుడ్ పెట్టేవాడు. He used to feed us. It makes hell lot of difference, my friends. It makes hell lot of difference. వాడు తినకుండా ఇప్పుడు మీ ఎవ్వరికీ తెలీదు. మేము పద్మ గురించి మాట్లాడుతున్నాం, వాడు పద్మ గురించి మాట్లాడి ఎమోషనల్ అవుతున్నాడు, లేకపోతే అశోక్ పద్మ గురించి మాట్లాడి ఎమోషనల్ అవుతున్నాడు. వీడికన్నా పద్మకి చాలా ఓపిక. అంటే ఇప్పుడు మేమందరం రోజు వాడి ఇంట్లో పడి తింటూ ఉంటే ఒక్కసారైనా వాడికైనా కోపం వచ్చిన రోజులు ఉంటాయి. అంటే తెలియదు, అంటే ఎందుకంటే ఫిజికల్గా వాడి దగ్గర ఉన్నవే 200, దీంతో 20 రోజులు బ్రతకాలి అన్నప్పుడు అసలు అది మాకు ఒక్క రోజు కూడా. మేము పెరిగేవాళ్ళం. మోహన్ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసరు, మేము ఒక రోజుకి 7-8 మంది వాళ్ళతో అన్నం తినేవాళ్ళం. ఇది వారాల అబ్బాయిలాగా వచ్చిన ఉత్తేజు ఎంతో జాగ్రత్త పడకుండా వాడి పడ్డ కష్టాన్ని వాడు గుర్తుంచుకొని హీ యూస్ టు ఫీడ్ ఆల్ ఆఫ్ అస్. అంతకన్నా గొప్ప విషయం ఏంటంటే ఉత్తేజకి సిగ్గు లేకుండా నేను కానీ, కృష్ణవంశీ కానీ, పూరి జగ్గు కానీ, రాము గారు కానీ ఫోన్ చేసి ఇది సిగ్గు లేకుండా నేను ఎందుకు చెప్తున్నా అంటే, అరే ఎవరన్నా ఒక మంచి యాక్టర్ ఉంటే చెప్పరా అని అడుగుతాం. మా సినిమాలో పెట్టుకుందాం అనుకుంటున్నాం అని. ఇది మీ ఇన్స్టిట్యూట్ రాకముందు 10, 15, 20 ఏళ్ల కింద. వాడే ఒక యాక్టరు, ఇంకో యాక్టర్ని ఎందుకు చెప్పాలి? యూనో యూ విల్ బి వెరీ సెల్ఫిష్. పెట్టుకుంటే నన్ను పెట్టుకోవాలి కానీ నా ఫ్రెండ్ని పెట్టుకోండి అని చెప్పం మనం. వీడు రాత్ అనే సినిమాలో ఇప్పుడు చిన్న అనే యాక్టర్ ఉన్నాడు, వాడు హీరో అవడానికి కారణం వీడు. అంటే ఇది మీకు తర్వాత ఇక్కడున్న మీరు అందరూ యాక్టర్స్ అవుతారు ఖచ్చితంగా, ఎందుకంటే మయూకా నుంచి వస్తున్నారు. ఒక సెన్సిటివ్ ఇష్యూ ఉంటుంది. మనీ అనే సినిమా చేస్తున్నప్పుడు మా డైరెక్టర్ గారు చిన్న చాలా మంచి ఫ్రెండ్స్. అది ఎంత హ్యూమిలేషన్ గురవుతాం అంటే మనకి ఫస్ట్ ఐ టెల్ యూ, లెట్ మీ కమ్ బ్యాక్ టు యాక్టింగ్ వన్స్ బిఫోర్ ఐ టాక్ అబౌట్ ఉత్తేజ్ మోర్. కెమెరాని ఇక్కడ ఫేస్ చేయడం వేరు. మీ జనరేషన్ మా జనరేషన్, తక్కువ జనరేషన్ పక్క కడితే యు ఆర్ లక్కీ దట్ అట్లీస్ట్ యు ఆర్ ఎక్స్పోజ్ టు కెమెరాస్. ఇవన్నీ అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం ఒక అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పడం ఎంత భయమో, ఫస్ట్ టైం కెమెరా ముందర డైలాగ్ చెప్పడం అంతే భయంగా ఉంటుంది. ట్రస్ట్ మీ. దాన్ని మీరు యూ హ్యావ్ టు ఫీల్ హై అబౌట్ ఇట్. ఐ విల్ కమ్ బ్యాక్ టు దట్ లిటిల్ లేటర్. నాకు ఉత్తేజ్ ఫినిష్ చేసి అటు వస్తా. సెల్ఫ్లెస్ యాక్ట్ అంటే ఉత్తేజిత. వాడు కొంచెం యారగెంట్గా ఉంటాడని అనుకుంటారు. ప్లీజ్ మీరు ఎవరు అలా అనుకోద్దు, వాడు యారగెంటే. ఎందుకు యారగెన్స్ వస్తుంది తెలుసా? కాన్ఫిడెన్స్తో వస్తుంది. అది యారగెన్స్ కాదు. మనకు నచ్చితే వి సే ఈజ్ ఇంటెలిజెంట్, ఇఫ్ యూ డోంట్ లైక్ సమ్ వన్ వి సే హీజ్ యారగెంట్. వాడు చాలా సినిమాలు చేయడు. ఎందుకు అంటే హీ లవ్స్ సినిమా సో మచ్ దట్ హీ డజంట్ వాంట్ టు పొల్యూట్. రాము గారికి మొగాళ్ళంటే చాలా అసహ్యం, ఆడవాళ్ళంటేనే ఇష్టం. ఒక్క మొగాడు ఎవడైనా ఇష్టం అయితే ఉత్తేజ్. నిజం. ఎందుకు అంటే ఉత్తేజ్ ఇస్ మల్టీ టాలెంటెడ్. అశోక్ రాసిన పాట వీడికి గుర్తుండటం ఏంటి? నో, మల్టీ టాలెంటెడ్. యూ గైజ్ ఆర్ ఆల్ వెరీ లక్కీ దట్ యు ఆర్ హియర్. చేతు అంటే అది నవంబర్ 9th పుట్టింది. ఎందుకు పుట్టింది, ఎలా గుర్తుంది అంటే దాని మీద ఇష్టంతో సగం. క్షణక్షణం సినిమాకి మాకు డబ్బులు ఇవ్వలేదు అసిస్టెంట్ డైరెక్టర్లుగా.
నేను పుట్టింది గీతా నర్సింగ్ హోమ్ అని ఆ ఇమోషన్ సెంటిమెంట్తో దీన్ని కూడా అదే హాస్పిటల్లో వీళ్ళ అమ్మని పద్మని జాయిన్ చేశాడు. ఇప్పుడు గొడవ ఏంటంటే మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు, ఇది పుట్టేసింది. నేనేరా పుట్టేసింది, డబ్బులు లేవు. సో ఆ కన్ఫ్యూషన్లో దీన్ని ఎక్కించుకుని దీన్ని వీళ్ళ అమ్మని, వీడు ఒక రైల్వే ట్రాక్ పక్కన ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. ఇందాక చెప్పిన దానికన్నా కొంచెం పెద్ద రూమ్. నేను రైల్వే ట్రాక్ దగ్గర దింపేశాను దీన్ని వీళ్ళ అమ్మని. ట్రస్ట్ మీ, షీ సో టాలెంటెడ్. చిత్రం అనే సినిమాలో మీకు ఇందాక కుక్క కావాలంటే మీకు ఆ చిత్రం సినిమా మీరు చూసారో లేదో నాకు తెలీదు. A kid who could convince with such conviction. She has learned dance, she has learned acting, she has learned screenplay, and more than anything, she has learned uttej. Trust me, that's more important. దానికి బాగా పేషెన్స్ ఎక్కువ పిల్లకి. మేము అందరం తిడుతూనే ఉంటాం, పడుతూనే ఉంటుంది పాపం. అది నిజం. దట్స్ ఐ రియలీ అప్రిషియేట్. ఉత్తేజ్ కాంప్లిమెంట్ ఇవ్వటం నిజంగా గొప్ప విషయం. బాగా మాట్లాడుతున్నావే అని. కష్టం కదా. గుడ్. సో గైస్, లెట్స్ టాక్ అబౌట్ సరదాగా యాక్టింగ్ గురించి కొంచెంసేపు సరదాగా మాట్లాడుకుందాం. మీలో నానా పటేకర్ ఎంతమందికి తెలుసు? తెలుసా? నానా పటేకర్ ఎంతమంది తెలుసా? మీ అందరికీ తెలియపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. నేను సత్య సినిమా నానా పటేకర్ తెలుసా? వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లివింగ్ యాక్టర్స్ ఆయన. తు బోత్ పాగలేరే అన్నాడు. అప్పటి వరకు నువ్వు మహానటుడివి, మహానుభావుడివి, మహనీయుడివి, నువ్వు బాగా యాక్ట్ చేస్తున్నావు అని విన్నాను. తు పాగలే అన్నాడు. ఆయనతో సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను మేము, అబ్ తక్ చెప్పనని ఆయన ఏం అనలేము. మళ్ళీ 5 నిమిషాల్లో తు సబ్సే బడా పాగలే అన్నాడు. సరే కూర్చున్నాను. తర్వాత పిలిచాడు. నన్ను 40 మేము సంజాని. యాక్టర్ అనేవాడికి పిచ్చి ఉండాలి అని అందరూ అంటారు. కాదు, పిచ్చోడే యాక్టర్లు అవుతారు. పిచ్చివాళ్ళమే యాక్టర్లు అవుతాం. అవును. ఎందుకు అంటే నేను చక్రవర్తిని నాకు తెలుసు, కాదు సత్య అని చెప్తారు. లేకపోతే ఏదో దయాలో దయా అంటారు. చిన్న పిల్లలు ఆడుకోవటం వేరు. మనం అక్కడ నుంచుని ఇంత వయసు వచ్చి దయా అంటే ఏంటి అంటాను. అంటే యూ ఆర్ డూయింగ్ సంథింగ్ విచ్ యు ఆర్ నాట్. సో యూ డూయింగ్ వాట్. సో ఆయన ఏమన్నాడంటే ఎంత ఎక్కువ పిచ్చి ఉంటే అంత మంచి యాక్టర్ అవుతాడు అని. ఒక్కసారి మీరు లిస్ట్ చూసుకోండి. గొప్ప యాక్టర్లు అందరినీ పిచ్చివాడే అంటారు. గొప్ప డైరెక్టర్లు అందరినీ కూడా పిచ్చివాడే అంటారు. ఇక్కడ నేను చిరంజీవి గారి గురించి చెప్పకపోతే అది చాలా తప్పు చేసిన వాడిని అవుతాను. ఆయన గొప్ప యాక్టరు కాదు అని మాట్లాడలేదు, యాక్టింగ్ గురించి మాట్లాడలేదు. ఘరానా మొగుడు అనే సినిమా వచ్చింది. మేము ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్. అప్పుడు అంతమని మా సినిమా జరుగుతుంది. మేమేమో అన్నపూర్ణ స్టూడియోస్ 4th ఫ్లోర్లో మేము ఉన్నాం. మీరు రికార్డ్ చేస్తున్నా పర్లేదు. ఆ నా కొడుకుని చూసి ఒళ్ళు మండిపోయింది మా ఇద్దరికి. అలాగే అనాలి. ఈ సందర్భంలో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చిరంజీవిని చూసి నా కొడి అబ్బ నా కొడక చి అనిపించింది నాకు, తేజుకే. అందరికీ అనిపించిందో తెలియదు ఆ రోజు. ఎందుకు అంటే ఘరానా మొగుడు అనే సినిమాలో ఏదో లాస్ట్లో ఒక 8 days ఫైట్ తీశారు. పెద్ద ఫైర్ బాల్ వస్తూ ఉంటుంది, ఏదో చాలా ఉంది గొడవ. 7 to 6 కాల్ షీట్ ఉంటుంది, లేదా 7 to 9 1.5 కాల్ షీట్ అంట, లేదా 2 కాల్ షీట్స్ అంటే మార్నింగ్ 7 నుంచి అర్ధరాత్రి 2 వరకు. కానీ సినిమా డేట్ అనౌన్స్ చేసేసేయటం వల్ల 3 కాల్ షీట్స్ చేస్తున్నారు వాళ్ళు. అంటే గ్యాప్ లేదు. పొద్దున 6కి వస్తే మళ్ళీ రేపు పొద్దున 6 వరకు చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే చిన్న సౌలభ్యం, లైట్ మెన్స్, టెక్నీషియన్స్ మాత్రం మారుతున్నారు, షిఫ్ట్ అవుతున్నారు. అంటే ఇవాళ పొద్దున్న ఉత్తేజ్ వస్తే మధ్యాహ్నానికి ఈయన నడిమిటి గారు వస్తారు, రాత్రికి లైట్ మెన్గా అశోక్ వస్తాడు. అంటే వేరే వేరే వాళ్ళు వస్తున్నారు. కానీ చిరంజీవి మారలేడుగా. అందుకు కాదు అతను గ్రేటు. ఎందుకంటే ఆయన గ్రేటు. కాలు మోకాలు చెప్ప విరిగిపోయి రక్తం వస్తుంది. తను ఏసీ రూమ్, అప్పుడు వ్యానిటీ వ్యాన్స్ లేవు, ఏసీ రూమ్ ఉంటుంది, పడుకోలేదు. బయట అంబాసిడర్ కార్లో పడుకున్నాడు. మేము చూస్తున్నాం. మాదేమో సాంగ్ జరుగుతుంది సిల్క్ స్మిత్ గారితో. ఇక్కడ అంత సెక్సీ సిల్క్ స్మిత్ ఉన్నా మాకేమో చిరంజీవి మీదే మా ఇద్దరికి. ఏంట్రా చూస్తే అతను కారులో పడుకున్నాడు.
days చూసాం, 7 days చూసాం. ఆపుకోలేక 8th day అడిగేశాం మేము. అప్పటికి మాకు కొంచెం చిరుపరిచయం ఉంది. తను ఎంత గొప్ప లాజిక్ చెప్పాడంటే ఇది మనం అందరం గుర్తుంచుకోవాలి. ఏం లేదు, నేను ఇప్పుడు లోపలికి వెళ్ళి పడుకుంటే అసిస్టెంట్ డైరెక్టర్ వస్తాడు, వచ్చి నా మేకప్ మెన్నో, నా అసిస్టెంట్నో లేదా నా సెక్రటరీనో అడిగితే నేను అలసిపోయాను, పడుకున్నాను అని వీళ్ళు నా కోసం పిలవరు. అదే నేను ఇక్కడ పడుకున్నాను అనుకో కారులో, షార్ట్ రెడీ అని లోపల అనగా నాకే వినిపిస్తుంది. సో ఎవరు చెప్పక్కర్లేదు అని చెప్పిన గ్రేట్ వ్యక్తి చిరంజీవి. మయూకాలో ఇందాక మన సుజిత చెప్పినట్టు ఐ వాంట్ టు యాడ్ సంథింగ్ ఎల్స్. మిగతా ఇన్స్టిట్యూట్స్ చెడ్డవి, మయూకా గొప్పది అని నేను చెప్పట్లేదు. మయూకాకి మిగతా ఇన్స్టిట్యూట్స్కి తేడా ఒకే ఒక్క విషయంలో చెప్తా మీకు. యాక్టింగ్ ఎలా చేయాలి, యాక్టింగ్ ఎలా మాట్లాడాలి, డైలాగ్ ఎలా చెప్పాలి, డైలాగ్ ఎలా చెప్తే బాగుంటుంది, ఎమోషన్ ఏంటి, యోగా దగ్గర నుంచి అన్నీ నేర్పించడం ఇక్కడ నా ఉద్దేశంలో యూఎస్పీ కాదు. యూఎస్పీ ఏంటి చెప్పనా, ఉత్తేజ్ యాక్టర్ అవటం, డైరెక్టర్ అవటం, రైటర్ అవటం. మీకు వాడు ఏం నేర్పిస్తాడంటే రేపు సెట్లో ఏముంటుంది అనేది వాడు ఒక్కడికే తెలుసు. మిగతా ఇన్స్టిట్యూట్స్ వాళ్ళు పెట్టారు, వీడు యాక్టర్ ఇక్కడ. సో సెట్లోకి వెళ్ళినప్పుడు ఫిజికల్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏ ఉంటాయి అనేది మీకు ముందరే మీకు తెలిసిపోతుంది. ఇది నా టైప్స్ అనమాట. ఏంటంటే నాకు ఎగ్జామ్లో ముందు ఏమొస్తుందో తెలిస్తే పరీక్షలో ఎప్పుడు ఫస్ట్ మార్క్ వచ్చేది. నాకు అందరూ ఆశ్చర్యపడేవారు. ఎలా అంటే క్వశ్చన్ పేపర్ నాకు ముందరే వచ్చేసేది. నిజం, ఐ వాజ్ అ వెరీ బ్యాడ్ స్టూడెంట్. సో నాకు ముందరే క్వశ్చన్ మార్క్ తెలిసినట్టు మీకు ముందరే ఇక్కడ మయూకాలో జరగబోయే అద్భుతం ఏంటిరా అంటే రేపు సెట్లో ఏముంటుంది అనేది. ఇందాక మీలో ఎవరు ఒక అద్భుతమైన అబద్ధం ఆడారు, థ్యాంక్ యూ వెరీ మచ్. దానికి రామ్ గోపాల్ వర్మ గారు నన్ను ఎందుకు పెట్టుకున్నారు అంటే నేను 100 మందిలో ఒకళ్ళ ఉంటాను. సో బ్యూటీ లైజ్ ఇన్ బిహోల్డర్స్ ఐస్. కాబట్టి నేను అందంగా ఉన్నాను, లేకపోతే నాకు హైట్ లేదు, లేకపోతే నాకు బైసెప్స్ లేవు, లేకపోతే అదంతా నాన్ సెన్సికల్ ఇష్యూ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్. విమెన్ ఆర్ ఆల్వేస్ ఫ్రెండ్స్, మెన్ ఆర్ ఆల్ బ్రదర్స్. సో ట్రస్ట్ మీ, మీకు ఇక్కడ ద బెస్ట్ పాయింట్ వాట్ యు గైజ్ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఈజ్ రేపు షూటింగ్లో ఏం జరుగుతుందో అదే. మీకు ముందరే ఒక వార్నింగ్ ఇస్తున్నా, డోంట్ సే ఐ డెంట్ వార్న్ యూ. నేర్చుకున్నంతసేపు మీ అందరికీ అప్పుడప్పుడు మాత్రమే కోపం రాదు. నిజం అంటే ఎందుకు అంటే ఆ టైంలో కనుక మీ ఎవరికైనా అండర్ వరల్డ్తో టచ్ ఉంటే ఫోన్లు కూడా చేస్తారు, ఉత్తేజన వేసేయాలి మనం అని. అండ్ తర్వాత అండర్ వరల్డ్ వరకు మన పౌంచ్ లేకపోతే ఇక్కడ ఎవరైనా తెలిస్తే ఉత్తేజన్ ఫ్యాకల్టీస్ వేసేయాలని. ఎందుకు చెప్పనా, బికాస్ హీఈస్ నాట్ హార్ష్, హీఈస్ వెరీ ప్రాక్టికల్. మీకు రేపు సెట్లో మీకు ఐడియా లేదు, ఇక్కడ సెకండ్ ఛాన్సులు ఉండవు. నేను డైరెక్టర్గా చెప్తున్నానమ్మా, సెకండ్ ఛాన్స్ ఉండదు. ఆ డైలాగ్ నువ్వురా, దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఎందుకంటే మాకు టైమ్ ఇస్ మనీ, ప్రాక్టికలీ ఉండాలి మేము. నువ్వు డైలాగ్ చెప్పు తీసేస్తారు. సో ఇక్కడ నిన్ను వచ్చి జరుగు అంటే నాతో పాటు ఉన్న 5గురు మళ్ళీ నేను ఎప్పుడు కన్సిడర్ చేయరు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు ప్రాక్టికల్గా ఎలా ఉంటుందో తెలియదు. ఇక్కడ వీడు నేర్పించేది ప్రాక్టికాలిటీ. సో మీరు దయచేసి వాళ్ళని ఇప్పుడు హేట్ చేయండి, నో ప్రాబ్లం, బట్ యూ లవ్ హిమ్ ఆఫ్టర్ దిస్ బికాస్ దిస్ ఇస్ వాట్ యువర్ ఫ్యూచర్ ఈస్ గోయింగ్ టు బి. వీడే కాదు, నేను బిఫోర్ ఐ ఎండ్ మై స్పీచ్, వీళ్ళ నాన్న కూడా ఆయన విపరీతమైన క్రియేటివిటీ. వీళ్ళ నాన్నగారు ఫ్లైట్లో ఫస్ట్ టైం వాళ్ళ నాన్నగారిని ఫ్లైట్లో ఎక్కించాడు. వీడు ఫ్లైట్లో ఎక్కించి ఇద్దరు వెళ్తున్నారు. వీళ్ళ నాన్నగారు కాన్స్టెంట్గా బయటకు చూస్తున్నారు ఆకాశంలో. వీడు 5 నిమిషాలు చూశాడు, 20 నిమిషాలు చూశాడు, 25 నిమిషాలు చూశాడు. తర్వాత వీడికి విసుకొచ్చింది. ఏం చూస్తున్నావు నాన్న, నాకు కనిపించింది నీకు అంటే. ఏముంది ఇక్కడ ఫస్ట్ టైమా అన్నాడు. కాదురా అంటే వాళ్ళ మదర్ ముందర పోయారు.
మామూలుగా పోతే పైన ఉన్నారంటారు కదా, మెమ్ముందేమో అని కిటికీలోంచి వెతుక్కుంటున్నా అన్నాడు. అంటే క్రియేటివిటీ ఆ ఫ్యామిలీలో ఉంది, మనం ఏం చేయలేం దాన్ని. సో గైస్, ఐ వాంట్ టు విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కోర్స్. ఇక్కడ ఒకటే వర్కౌట్ అవుతుంది, ఏంటి చెప్పనా, జస్ట్ షట్ అప్ అండ్ లిసన్. నిజం, listening is the most important factor. Listening is the important factor. సో వినండి, మిస్టేక్స్ చెయ్యాలి, చెయ్యకపోతే బ్యూటీ లేదు. మీరు వచ్చి అందరూ పర్ఫెక్ట్గా ఉంటే ఇన్స్టిట్యూట్ ఎందుకు అవుతుంది? సో యూ హ్యావ్ టు డూ మిస్టేక్స్, అంటే మనం ఎవరినైనా ఫస్ట్ టైం, మనం ఇది కొంచెం మెన్ టాక్, మనం ఇప్పుడే నిన్నే ఇష్టపడుతున్నాం ఫస్ట్ టైం అని ప్రతి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అమ్మాయి కూడా అదే చెప్తాం కదా మనం, ఆ టైప్లో అనమాట. ఓకేనా? నీకు బాగా అర్థమైంది. ఓకే, సో గైస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ఆల్ దిస్. మాకు తెలియకుండా వెంట అవుట్ షేరింగ్ చేసుకోవడానికి ఇది ప్లాట్ఫామ్, ఇది నిజం. సో ఈ 100th బ్యాచ్కి, ఓ సారీ, అంటే 100th బ్యాచ్కి వస్తాను అని అందంగా చెప్పాను. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఐ సో విష్, ఇప్పుడు అందరికీ ఆకలి వేస్తున్నాయి కనుక వెళ్తున్నాం, అదర్వైజ్ ఐ వాంటెడ్ యూ టు హ్యావ్ సమ్ క్వశ్చన్స్. ఓకే, సో క్వశ్చన్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. యాక్టర్కి అన్ని క్వశ్చన్స్ ఉండాలి, ఆ క్వశ్చన్సే మనని ఇట్ విల్ మేక్ అస్ గో ఫర్దర్. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ స్టూపిడ్ ఆపర్చునిటీ. మాకు ఫస్ట్ ఒక క్లాస్ లాగా ఉంది మీరు అందరు రావడం. ఇది అంటే ఒక్కొక్కరు క్లాస్, ఇది ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ క్లాస్. సో ఫస్ట్ క్లాస్ అయిపోయింది, అద్భుతంగా ఫస్ట్ క్లాస్ అయిపోయింది. లవ్ యూ సో మచ్.